హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. దశాబ్దాల కాలం నాటి ఉద్యమ చరిత్ర నేడు నిర్వీర్యం అవుతుందనే చెప్పుకోవాలి. ఏళ్ల తరబడి కూడా తమ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినప్పటికీ కూడా ఏవీ సాధించలేని పరిస్థితి. కేంద్రం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, చొరవ ఎక్కడా కూడా లేకపోవడం వల్ల బీసీలు అనేక అంశాల్లో వెనుకబడిపోయారు. ఇటు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా ఎంతో వెనుకబాటును చవిచూడాల్సి వస్తుంది. ఇది గమనించినటువంటి సుప్రీం ధర్మాసనమే తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూడా బీసీలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవ ఉండాలి. మేము ఖచ్చితంగా పోరాటం చేస్తున్నాము. ఇప్పటికీ కూడా ఇలాంటి దౌర్భాగ్య స్థితి బీసీలకు ఎందుకు పడుతుంది? అధిక శాతం ఉన్నటువంటి బీసీలు ఇలాంటి కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏంటని కూడా బీసీ సమాజం ఓవైపు గొంతెత్తుతున్న నేపథ్యంలో మనతో పాటు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామ్కోటి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజ్యానికి సంబంధించి కానివ్వండి, ఇటు హక్కుల విషయంలో కానివ్వండి, రాజ్యాధికారం సాధించే దిశగా వారికి ఎలాంటి అన్యాయం జరుగుతుంది, ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని రాజకీయ శక్తులు ఎలా మారిపోతున్నాయి, తదితర అంశాల గురించి అయితే మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. ఎట్లున్నారన్న? అంత బాగుంది. ఎట్లా సాగుతుంది పొలిటికల్గా? మీరు రాజకీయాల్లో కూడా ఉన్నారు ప్రత్యక్షంగా. గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా దేవగత్ర నుంచి పోటీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో 2014లో అనుకుంటా మీరు సర్పంచ్గా కూడా పోటీ చేశారు. ఎట్లా ఉంది రాజకీయ అనుభవం? రాజకీయంలో ఏముంటుంది, ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ ఏ రకంగా అయితే అణిచివేయాలనేటటువంటిదే రాజకీయం. మేము రాజకీయంలో లేము. పేద ప్రజల యొక్క విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, వ్యాపార రంగాలలో ముందుండాలని చెప్పేసి దాదాపు 27 ఇయర్స్ నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. పొలిటికల్ను సమాజాన్ని నమ్మట్లేదు. ఎందుకంటే పొలిటికల్కి వచ్చేసిందంటేనే అన్యాయం చేయడానికి ముందుకు వచ్చిండు అనేది ఉంది. అయితే మేము ఇంకా పొలిటికల్లో అడుగు పెట్టలేదు. ఎక్కడ పొలిటికల్లో అడుగు పెడితే కూడా నమ్మే విధంగా పనిచేసినాం. ఎందుకంటే వీళ్ళు పొలిటికల్స్ కాదు. వీళ్ళు ఏమి లేకముందుకే సమాజం పట్ల అంకిత భావంతో, సిద్ధాంతంతో, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. అధికారం ఏదున్నా ప్రజల పక్షాన పోరాటం చేసినాం. ఎందుకంటే ఉద్యమకారులకు మిగిలింది ప్రాపర్టీస్ ఏంటంటే షుగర్లు, బీపీలు, రకరకాల గ్యాస్ ట్రబుల్స్, రకరకాల రోగాలు తప్ప వాళ్ళకు ఏ ప్రాపర్టీస్ లేవు. అందరు ఉద్యమకారులకు అంతే. చాలామంది ఉద్యమకారులు కూడా అదే రకంగా. ఉద్యమకారులు అంటే ఏంది? అసలు ప్రజల యొక్క సమస్యల్ని వాళ్ళ సమస్యలుగా భుజస్కంధాల మీద వేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటమే ఉద్యమకారుల యొక్క ఇది. ఉద్యమకారుల మాట ఎవరింటున్నారు? ఇప్పుడు అందరూ ఐఫైలోకి వెళ్ళిపోయారు. ఏదో మీలాంటి వాళ్ళు, ఒక ప్రజలపైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, ఎంత చేసినా ఈ సమాజంలో మిగిలేటటువంటిది సేవ అనేటటువంటి మీలాంటి వాళ్ళు మాత్రమే ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకోవాలి, వాళ్ళ బాధలను కొంచెం మేము పంచుకుంటే అదొక ఇదిగా ఉంటుంది అనేటటువంటి మీలాంటి వాళ్ళు తప్ప ఏదన్నా ఒక టీవీ చూపి అన్ని ఐఫైలు మొత్తం దాంట్లో మాట్లాడినామంటే దానికి ఒక ఏదో ఒక రకంగా ఉంటుంది. ఎందుకు ఉద్యమ మూలకర్తల్ని మర్చిపోవడానికి గల కారణం ఏంటి? అది ఇక ఎప్పుడు గతంలో జరగలేదు. అది రాజశేఖర రెడ్డి గారి ప్రేమలో చూడండి, అద్భుతమైనటువంటి పాలన జరిగింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రేమలో. ఉద్యమాలు చేస్తామని చెప్పేసి అప్పుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు అప్పుడు కొన్ని డిమాండ్లు పెట్టాడు. అల్టిమేటం జారీ చేస్తేనే కృష్ణయ్య గారు దీక్ష కూర్చోవద్దు. కృష్ణయ్య గారు దీక్ష కూర్చుంటే ఇలా ఉమ్మడి రాష్ట్రంలో అందరూ బీసీలు దీక్ష కూర్చున్నట్టుగా ఆయన పెద్ద ఆయన దీక్ష కూర్చోవద్దు. ఆయన డిమాండ్లు ఏమున్నాయి? ఆయన ఇంటి కోసమా, ఒంటి కోసమా? ఆయనకి ఏం కావాలన్నా తీసుకోడు పాపం. ఏందో ఆ సమాజం ఏందో. అసలు చాలామంది బీసీల గురించి పోరాటం చేస్తున్నట్టే ఆయనకి ఏం లాభమో, ఏం కథనో అనేటటువంటి దురుద్దేశాలు చాలామందికి ఉంటాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు పిలిచి ఆ రోజు ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, మెడిసిన్, ఎంబీబీఎస్ ఏ కోర్స్ అయినా, ఏ కాలేజీలోనైనా కౌన్సిలింగ్లో వచ్చిన ప్రతి విద్యార్థికి ఉచిత విద్య ఇచ్చేసేయండి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు పెట్టించేటప్పుడు మళ్ళా అప్పుడు కృష్ణన్న ఇంకొకసారి రెండో దఫల ఈబీసీలు అంటే భుజం ధర్మి కృష్ణయ్య గారు, మీరు బీసీ కేవలం బీసీల గురించి అని కాదు,
నువ్వు ఓసీల గురించి కూడా పోరాటాడుతున్నావు అంటే నువ్వేం బీసీ నాయకుడు అయ్యా అని చెప్పేసి అంటే దాన్ని ఇదిగా మాట్లాడిన ఆయన. నువ్వేం బీసీ నాయకుడు అయ్యా, ఓసీల గురించి కూడా పోరాటం చేస్తావా, అలా నీ బీసీ అని పేరు పెట్టినావా, ఈ బీసీ అనేటటువంటి పేరుతోటి వాళ్ళకు కూడా స్కాలర్షిప్లు ఇవ్వాలి. వాళ్ళలో కూడా బ్రాహ్మణులు, చౌదరులు, వెల్మలు, కమ్మలు, రెడ్లు, కోమటోళ్ళు, రకరకాల ఓసీలు అనేటటువంటి పేరుంది తప్ప తినడానికి తిండి కూడా లేదు వాళ్ళ. అటువంటి వాళ్ళకు కూడా స్కాలర్షిప్ పెట్టించినటువంటి మహా ఉద్యమ నేత కృష్ణన్న. అటువంటి కృష్ణన్న ఆధ్వర్యంలో ఇలా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నాం. ఇది పల్లె నుంచి ఢిల్లీ వరకు అనేటటువంటిది, పల్లె పట్నం బహుజన చైతన్యం అనేటటువంటిది కొన్ని లక్షల పాంప్లెంట్లు ఇప్పుడు మీ వరకు తెలిసిందంటే కొన్ని లక్షల పాంప్లెంట్లు నేను బహుజన చైతన్యం కోసం, బీసీ ముఖ్యమంత్రి కావాలనేటటువంటి దానికోసం నేను ప్రతి ఇంటికి కూడా కరపత్రం మ్యాక్సిమం ప్రతి గ్రామానికైతే మా పాంప్లెంట్ అయితే పోయింది. బీసీ ముఖ్యమంత్రి కావాలనే నినాదంతో మేము ముందుకు వచ్చినాం. అంటే ఇప్పుడు ఏదైతే బీసీ సంక్షేమ సంఘం జాతీయ స్థాయి నుంచి కంటే రాష్ట్ర స్థాయిలో ఏర్పడింది, సో ఎందుకు అసలు ఏ ఉద్దేశంతో ఏర్పడింది అసలు ఇది? బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు లేవు, కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేవు. ఉన్నటువంటి దాంట్లో ఎత్తివేయడానికే ఈ ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. ఉన్నటువంటివి ఎత్తివేయడం కాదు, కొత్తవి స్కీమ్ తోటి ముందుకు రావాలి. కొత్త స్కీమ్ తోటి ముందుకు రాకుండా ఉన్నటువంటి స్కీములను ఎత్తివేయడానికి ఏప్రిల్ 4, 2008 కేంద్రీయ విద్యా సంస్థల్లో బీసీలకు 27% రిజర్వేషన్లు ఉంటే 27% రిజర్వేషన్లు మేము సాధించుకుంటే సుప్రీంకోర్టు ఫట్టుమని కొట్టేసి ఆ కోర్టుకు వ్యతిరేకంగా ఎవరన్నా కోర్టుకు వ్యతిరేకంగా ధీటుగా ఎవరు కూడా చేయలే. కానీ మేము రాష్ట్ర బంధు పిలిపించినాం. అప్పుడు ఒక బస్సు కానీ స్వచ్ఛందంగా బంద్ చేశారు. బీసీల గురించి రాష్ట్రం మొత్తం స్వచ్ఛందంగా బంద్ చేశారు. అప్పుడు కేసీఆర్ గారు బాగా సపోర్ట్ చేశారు. కృష్ణన్న ఆఫీస్కి వచ్చాడు మన కేసీఆర్ గారు వచ్చి, అన్నా కృష్ణన్న, ఆయన కూడా అదే రకంగా సంబోధిస్తాడు. కృష్ణన్న, మీ కోసం మేము తప్పకుండా సపోర్ట్ ఇస్తాం, నీ లాభం కోసం కాదు, ఇది అందరికీ లబ్ధి జరిగేది. మేము కూడా సికింద్రాబాద్ దగ్గర మా కార్యకర్తలతోటి మా శ్రేణులతోటి మేము కూడా పిట్ట పీచుమననీయం కాకి కావుమననీయం మేము దిగ్బంధం చేస్తాం. ఏమైనా అయ్యే సొత్తా ఇది, మన హక్కుల కోసం మనం పోరాడుతున్నామని చెప్పేసి బీసీలకు మంచి సపోర్ట్ చేసాడు కేసీఆర్ గారు, మంచి సపోర్ట్ చేసాడు. అప్పుడు మళ్ళీ కేంద్రం దిగొచ్చేసి యథావిధిగా మా 27% రిజర్వేషన్లు యథాతథంగా ఉంచారు. అటువంటి ప్రేమ ఉంది సవితి తల్లి ప్రేమ మా మీద. ఎవ్వరికి ఏం ప్రేమ లేదు. మా బడ్జెట్ అంతా దోసుకొని పోతున్నారు, మమ్మల్ని అనాథాలను చేస్తున్నారు, కల్లిబొల్లి మాటలు చెప్తున్నారు, రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టేసి ఈ పార్టీ చెడ్డదని చెప్పేసి ఇంకో పార్టీని రెచ్చగొట్టేసి దానికి ఓట్లు వేయించుకుంటున్నారు. ఓట్లు వేయించేసుకుని వాళ్ళు గద్దెనెక్కుతారు. గద్దెనెక్కిన తర్వాత ఏముంటుంది మీకు తెలియదు, ఏం లేదు. వాళ్ళకి ఏసీ కార్లు, ఏసీ అసెంబ్లీ, ఏసీ పార్లమెంటు, వాళ్ళ భార్యకు నగలు, వాళ్ళకు మంచి పొజిషను, మంచి ఇండ్లు, ఎక్కడ పడితే అక్కడ ఇండ్లు వాళ్ళకు. ఎవరు ఇది చేస్తున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వచ్చేస్తే వాళ్ళని ఎవరు సర్వే చేసిరు, ఎవరైనా చేసిరా? ఎవరు ఏం చేయాలి, ఎవరిని ఏమనేటటువంటిది. డబ్బు ఉంటే ఏదైనా అయిపోతుంది. అందుకే ఈ సమాజంలో ప్రతి ఒక్క ఉద్యమకారుని కూడా నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఉద్యమాలు చేసేటటువంటి వాళ్ళు పొలిటికల్కి రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డబ్బు ఉంటేనే రావాలి. నేను అనుభవించినది. ఎందుకంటే ఉన్నాయి మొత్తం ఇప్పుడు ఏమైనా ఉంటే కూడా ఉన్నాయి పోగొట్టుకోవాలి, ఉత్త చేతులతో రావాలి. నేను దేవరకద్ర కూడా ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు 3,396 ఓట్లు వచ్చినాయి అక్షరాలుగా 3,396 ఓట్లు. 2014 అల్లంపల్లి రామకోటి, మీరు పోటీ కూడా చూడండి. ఆ రకంగా ఓట్లు వచ్చినాయి. ఎవరు వేసిరు ఆ ఓట్లు? ప్రజలే కదా, ప్రజల సంక్షేమం కోసమే కదా వేసింది. ఒక ఇండిపెండెంట్గా అప్పుడు తెలంగాణ మళ్ళీ ఏ ధైర్యం చేసుకుని పోటీ చేశారు అంటే ప్రజాస్వామ్యం అనేటటువంటిది బతికే ఉంది కదా. అంటే అక్కడ కూడా మీలాగానే మాట్లాడింటారు పేపర్ వాళ్ళు కూడా. మీరు మరి ఏమనుకుంటున్నారు మీరు అని అంటే, నాకు ఓటేసిన 3,396 మంది అభ్యర్థులు దేవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పిన. 3,396 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పిన. ఎందుకంటే నాకు కళ్ళు దాగినటువంటి బీరు దాగి లేకపోతే అంటే ఇంకా ఏదో దాగి మూలకు అనుకున్న ముసలమ్మ తెలివితేట లేలే వెల్ ప్రొఫెషనల్స్ చేసారు, మంచి చదువుకున్న వాళ్ళు వేసారు, అద్భుతమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు వేసారు, యువకులు ఓటేసారు, అభివృద్ధి చెందిన వాళ్ళు ఓట్లు వేసారు, ఈ సమాజం గురించి ఆలోచించినటువంటి వాళ్ళు ఓట్లు వేసారు. నాకు అటువంటి ఓటు అన్నట్టు చాలా పవిత్రమైన ఓటు అది. ఏం తెలియనటువంటి వాళ్ళు వేయరు. అది
అట్లా తెలిసినటువంటి వాళ్ళు ఓట్లేసారు. అందుకే నేను వాళ్ళని ఎమ్మెల్యేలుగా భావించిన అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి విలేకరికి చెప్పిన నేను. సో ఇప్పుడు ఏదైతే ఉందో బీసీ నాయకుడిగా చెప్పుకుంటున్నటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గతంలో మీతో పాటు కూడా పోటీ చేసిన పరిస్థితులు ఉన్నాయి ఇండిపెండెంట్గా, ఎట్లా ఉంది? ఆయన హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసిండు కదా మన తీన్మార్ మల్లన్న. చేసినప్పుడు ఆయన ఓట్లు చూడండి, ఆయన వందలలో ఉన్నాయి, నా వేలలో ఉన్నాయి. అంటే నేనేమంటాను, ఆయన తక్కువ చేస్తలేను నేను ఎక్కడ కూడా. ఆయన ఒక బీసీ నాయకుడే. కానీ బీసీల గురించి ఎప్పుడు ఏం పోరాటం ఏం చేయలే ఆయన. బీసీల గురించి 27 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం మేము. ఏదో మీడియా ఉండొచ్చు, ఆయనకు తెలివితేటలు ఉన్నాయి, మీడియా ఉంది, ముందు పోతా ఉన్నాడు. సమాజం వెల్కమ్ అంటది. సమాజం ఇప్పుడు ఇవాళ ఏం చేస్తున్నామంటే, ఎప్పుడు ఒక వాక్యం చెప్తుంటాడు కృష్ణన్న, నేను గుట్టకు రాళ్ళు మోస్తున్నా, గుట్టకు నేను కూడా రాళ్ళు మోస్తా అంటే మొయ్యి అంటాడు ఆయన. నేను మోసేదే గుట్టకు రాళ్ళు, అది ఆల్రెడీ గుట్ట పెద్ద సమస్య. ఆ సమస్యకు నేను రాళ్ళు మోసి 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 అలసిపోయి ఉన్నా. ఇంకెవరు బీసీల గురించి కొట్లాడడానికి వచ్చినా కానీ వెల్కమ్ అంటాం మేము. అట్లా కానీ మేము ముందు నుంచి పనిచేసినటువంటి వాళ్ళని అయితే సమాజం ఏం మర్చిపోదు కదా. ఇప్పుడు ఒక పెద్ద కొడుకుకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, చిన్న కొడుకు మంచి చదువుకుంటాడు, ఏదో హైదరాబాద్లో మంచి హైఫై జాబ్ వస్తుంది, వచ్చినంత మాత్రం నా తల్లికి 2 కొడుకులు అన్న సంగతి మర్చిపోతుంది తల్లి. ఈ సమాజం కూడా అంతే, సేవ చేసినటువంటి వాళ్ళను, ప్రజలకి అభివృద్ధి చేసినటువంటి వాళ్ళని ఎప్పుడు మర్చిపోదు అనేటటువంటి ఉద్దేశంతో మన అన్ని రంగాల్లో కూడా పోటీ చేయాలి. మనం కూడా మన అస్సలు సొమ్ము ఇంట్లో లేదు, మన సొమ్ము అంతా ఇంట్లో లేదు. మన సొమ్ము మొత్తం అసెంబ్లీలో ఉంది, మన డబ్బు మొత్తం పార్లమెంట్లో ఉంది, మన చెమట మన కష్టం పార్లమెంట్లో ఉంది. పాలమూరు జిల్లా ఇంత వెనకబడ్డది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయన గిన ఈ న్యూస్ వెళ్తే చాలా ధన్యవాదాలు. ఆయన నాకు చాలా క్లోజ్. ఒకసారి జైపాల్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాం, నేను కృష్ణన్నను కార్పొరేటర్ టికెట్ అడగనికే వచ్చిన. అడిగినప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, ఇట్లా నెట్టుకుంటూ అంత బాగా రామ్కోటి, ఇప్పుడు నువ్వు ఆ కృష్ణయ్య గారు అనుకుంటే నీకు ఇవ్వాలి, అది చంద్రబాబుని అడిగేది ఏంది, ఎవరిని అడిగేది ఏంది, మీకు ఇచ్చేసేయాలి, మీరు ఇన్నేళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు అని అంటే, ఆగనా నువ్వు మొత్తము ఏమన్నట్టు సిగవున్నమ్మ ఎక్కడ తిప్పినా చక్కగా అన్నట్టు, జరాగరాదన్న నేను అన్నను అడుగుంటున్నా, జరాగరాదన్న అని చెప్పేసి అన్నట్టు మీరు రెచ్చగొడుతుంటారు. ఇట్లే అంటే రెచ్చగొట్టడం అనేది కాదు. స్వయాన ముఖ్యమంత్రి గారే చాలా క్లోజ్ నాకు, చాలా చాలా క్లోజ్ నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే ఆయన ఇప్పుడు సీఎం అయిండు, గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంచి క్లోజ్ చాలా ఇది. ఇంకా ఆయనను కలవలేదు, ఆయనకు మెసేజ్ల ద్వారానే ధన్యవాదాలు చెప్పిన. మనకు అపాయింట్మెంట్ ఇచ్చేటంత ఎక్కడ ఉంటుంది, ఎదిగిన వాళ్ళు ఎదిగినట్టుగానే పని కూడా చేయాలనేటటువంటిది మా ఉద్దేశం. 42 రిజర్వేషన్లు స్థానికంగా ఇప్పుడు అందరం కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు కావాలన్నా, కౌన్సిలర్లు, ఇవన్నీ మన ఏం కావాలన్నా ఈ అంశం గురించి మాట్లాడదాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీరు అపాయింట్మెంట్ దొరుకుతుందా అని ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నాం, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. దీనికి ముందు ఇందాక గుట్టలు ఎత్తుతున్నాం మేము అంటే ప్రజా సంక్షేమం కోసం బరువులు మోస్తున్నారు. సో ఇండిపెండెంట్గా మోస్తున్నారా, సమిష్టిగా మోస్తున్నారా? ఇండిపెండెంట్ గాని కాదు, సమిష్టిగా అందరం సంఘాలం అంతా. ఇప్పుడు కృష్ణన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, నేను ఈ తెలంగాణకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఎందుకంటే అన్ని సంఘాలను దాటుకుంటూ వచ్చి యువజన సంఘం చేసిన, బీసీ ఐక్య వేదిక చేసిన, బీసీ విద్యార్థి సంఘం చేసిన, అన్ని సంఘాలు కృష్ణన్న దగ్గర నుంచి. కృష్ణన్న చాలా కీలకమైనటువంటి ఇదిలో నేను ఆయన చాలా దగ్గర నాకు కృష్ణన్న. ఎందుకంటే ఆయన నేను చదువుకునే ప్రేళ్ళనే ఒక నాతానియల్ అనే ఒక వార్డెన్ ఉండే, ఆయనకి నేనేం చిట్టి కూడా ఇయ్యలే. ఇట్లా హైదరాబాద్లో కృష్ణన్న ఉంటాడు, కృష్ణన్న మాకు తెలుసు అని చెప్పేసి అన్న హాస్టల్ సీట్ ఇచ్చారు. అంటే సిగరెట్ అట్ట మీద నుంచి రాసిస్తే కూడా హాస్టల్ సీట్ దొరికినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పని చేస్తూనే ఉన్నాడు. ప్రజా సంక్షేమం ముఖ్యం అనుకొని పని చేస్తూ ఉన్నాడు. ఆయన వల్ల, ఆయన లెటర్ల వల్ల ఆర్డీఓలు అయినరు, ఎంఆర్ఓలు అయినరు, కలెక్టర్లు అయినరు, ఐఏఎస్ ఆఫీసర్లు అయినరు, ఐపీఎస్ ఆఫీసర్లు అయినరు, కానిస్టేబుల్ అయినరు, సిఐలు అయినరు, ఎస్ఐలు అయినరు. ఏ రంగంలో చూసుకున్నా కానీ కృష్ణన్నది ఏదో రకంగా ఆయన సహాయ సహకారాలు ఉన్నాయి. అందుకే కదా ఇప్పుడు అన్ని పార్టీలకు సైతం ఆయన దగ్గరకు వచ్చేసి మీరు మా పార్టీలో కీలకంగా ఉండాలి అనేటటువంటిది ఆలోచనతోటే ఆయన దగ్గరకు వస్తున్నాయి పార్టీ. సో ఇక్కడే ఒక అంశం ప్రజలకి అయోమయంలో పడేస్తుంది. బీసీలు సమిష్టిగా కృషి చేస్తున్నప్పటికీ కూడా ఎవరికి వారే యమునా తీరే అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది.
వాస్తవం అంటారా? వాస్తవం అనేటటువంటిది కొంత ఉంటుంది. ఎందుకంటే ఈ బీసీలు ఎట్లా ఉంటుందంటే ఆకలి, అమాయకత్వం, అజ్ఞానం, పేదరికం, దోపిడీ, పీడన, వివక్షత ఇవన్నీ మనిషిలో ఒంట్లో పుట్టినటువంటి రోగాలు ఇవి. వీటిని అధిగమించాలంటే ఫస్ట్ విద్య కావాలి. విద్యతోటి అన్ని కొట్టుకోపోతాయి. ఆకలి కొట్టుకోపోతుంది, పేదరికం కొట్టుకోపోతుంది, అజ్ఞానం కొట్టుకోపోతుంది, అభివృద్ధితోటి ముందుకెళ్ళాలనేటటువంటి ఆలోచన పెరుగుతుంది. కనుక అవి జరగాలంటే విద్య చదువుకోవాలి. ప్రతివాడు చదువుకోక మనల్ని దేవుళ్ళు, పూజలు, పునస్కారాల కింద మనిషిని మడిగట్టించేసి అక్కడనే ఉంచడం అనేటటువంటి. వాళ్ళు చదువుకున్నారు. ఈ పెద్దవాళ్ళని కూడా మేము అనడానికి లేదు. వాళ్ళ పిల్లలు హాయిగా వాళ్ళు భూమి ఉన్నా లేకపోయినా, వాళ్ళకి ఏదున్నా లేకపోయినా అమ్మైనా వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకోవడం వల్ల జ్ఞానం వస్తుంది. ఆస్ట్రేలియా, అమెరికా, లండన్ అట్లాంటి ప్రదేశాలకు కూడా వెళ్ళి వచ్చినటువంటి కేటీఆర్ మంత్రి అయ్యిండు, వాళ్ళ నాన్న సీఎం అయ్యిండు. మరి కేటీఆర్ కూడా మంచి చదువుకున్నాడు కదా, మరి చదువుకోనే కదా డెవలప్ అయింది. అటువంటి చదువులు కావాలనేటటువంటిది మా ఆలోచన. అందుకే ప్రభుత్వానికి కూడా మేము సూచన ఏమిస్తున్నామనంటే విద్య, వైద్యం ఉచితం చేయి. ఇవన్నీ చిల్లర పథకాలు తింటాం, బాత్రూమ్. పొద్దుగాల బిర్యానీ తింటాడు, సాయంత్రం ఆ బిర్యానీ పేరు ఉండదు, బాత్రూమ్ అని పిలుస్తాం. 2 పేర్లు ఒకటే రోజు పుడతాయి. తినడంలో ఏం ప్రయోజనం లేదు. కనుక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంటంటే విద్య. ఆ విద్య వల్ల మనిషి స్థాయి ఎక్కడికే వెళ్ళిపోతుంది. మనకే కాదు, రాష్ట్రానికే కాదు, దేశానికే గర్వకారణంగా తీసుకొచ్చేటటువంటిది. ఒకప్పుడు మన భారతదేశం నెంబర్ 1 ఉన్నటువంటి మన భారతదేశం ఎన్నో స్థాయికి దిగజారిపోయింది. కారణం ఏంది? అవిద్య లోపం వల్ల. అయితే నువ్వు చదువుకోవడం వల్ల మన భారతదేశము తలెత్తుకొని బతికేటటువంటి పరిస్థితి వస్తుంది. కేవలం ఇక్కడ విద్య లోటు ఉంది. ఒకవేళ చదువుకొని ఇంత కాస్త పూస్తో మన భారతదేశానికి ఏమైనా పేరు తెస్తారనుకుంటే మన చదువుకున్న వాళ్ళను ఇతర దేశాలు క్యాచ్ చేసి పెద్ద పెద్ద కంపెనీలకు, పెద్ద దాంట్లకు జాబులు ఇచ్చేసి వాళ్ళని వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే విధంగా తయారు చేస్తుంది తప్ప ఆ వేల కోట్ల వల్ల భారతదేశానికి ఒరిగేదేం లేదు, రాష్ట్రానికి ఒరిగేదేం లేదు. వాళ్ళ కుటుంబం మాత్రమే బాగుంటుంది. సో బీసీ సంక్షేమ సంఘం ఏ నినాదంతో అప్పుడు ముందుకెళ్ళింది, ఇప్పుడు ఏ నినాదంతో వెళ్తుంది? బీసీ అప్పుడు కూడా మాకు నినాదం అనేటటువంటిది ఏముంది అని అంటే ఆత్మగౌరవం, అభివృద్ధి, రాజ్యాధికారం. అభివృద్ధి చెందాలి, ఆత్మగౌరవంతో బతకాలి, రాజ్యాధికారం దిశగా వెళ్ళాలి. మన వాళ్ళు పూరుగుడిసెలో ఉన్నటువంటి పేద విద్యార్థి కూడా ఇంజనీరింగ్, డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యేటటువంటి అవకాశాలు కలగాలనేటటువంటి నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. మేము అప్పటి నుంచి కూడా అదే పోరాటం. ఎన్నో మామూలు ఉద్యమాలు కావి, ఉద్యమాలు, ధర్నాలు, పోరాటాలు, రస్తారోకోలు, అసెంబ్లీ ముట్టడీలు, పార్లమెంటు ముట్టడీలు, మంత్రుల గెరావులు, ఎన్ని కార్యక్రమాల్లో కూడా మేము చూస్తే మా మొత్తం చిట్ట చెప్తే నివ్వెరపోతారు మీరు. అన్ని పేపర్ కటింగ్లు, డైలీ పేపర్ న్యూస్లు ఉంటాయి. చాలా శ్రమించినాం. అన్నిటికంటే మట్టి తోగి గంపల నెత్తిలో పెట్టుకొని ఇటుకలు మోసినటువంటి ఇది మానసికమైన, అది ఏది శారీరకమైనటువంటి శ్రమ. మానసిక శ్రమ చాలా హార్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఇలా ఒక మీటింగ్ విలువాలనంటే 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి మోటివేషన్ చేయాలి, ఆ వారం నుంచి మోటివేషన్ చేయాలి. సడన్గా మళ్ళీ ఏదో మీకు ఒక చిన్న పని వాడడంతో మీరు రాకపోతే అక్కడ మీటింగ్ ఫెయిల్ అవుతుంది. ఎంత మెంటల్ టెన్షన్ ఉంటుంది. మీటింగ్ సక్సెస్ అయితే మాత్రము చిన్న పేజీలో రాస్తారు, మీటింగ్ ఫెయిల్ అయితే అదే మ్యాటర్ పెద్ద పేజీలో రాసేసి ఖాళీ కుర్చీలతోటి బీసీలు అనేటటువంటిది రాయడానికి ఎదురు చూస్తుంది. అంటే నిజాలే కదా, వాస్తవమే. కానీ అది పెద్ద పేజీలో రాస్తారు, సక్సెస్ అయితే చిన్న పేజీలో రాస్తారు. అయితే బీసీల పైన ఇప్పుడు రాలే వివక్షత అనేటటువంటిది. చాలా ఏళ్ళ నుంచి భారతదేశం స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి కూడా బీసీలు వివక్షతకు గురవుతున్న సంగతి మీకు తెలిసిన విషయం. అన్ని తెలిసి కూడా మీరు అడుగుతారు. అంటే వివక్షతకు గురవుతుంది అనేది విషయం పక్కన పెడితే అసలు బీసీ వర్గంలోనే అనేక రకమైన అసమానతలు ఉన్నాయి, వివక్షతలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక వాదన ఉంది. దీనికి మీద ఏమంటారు? అది ప్రభుత్వమే చేసింది కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు వర్గీకరణ కావాలనేటటువంటి దాని మీద ఒక అర్థం ఉంది. ఏది ఎస్సీలో కూడా వర్గీకరణ అనేటటువంటిది కొంచెం వాళ్ళ మాదిగా మాల 2 ఉన్నాయి. 2 ఉండడం వల్ల వాళ్ళు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నారు. మేము వెనకబడ్డాం కాబట్టి మాకు వర్గీకరణ కావాలన్నారు. ఇక్కడ బీసీలు ఎవరు అభివృద్ధి చెందిరని చెప్పేసి బీసీలో కూడా ఎంబీసీ అనేటటువంటిది పెట్టుకొని ఎంబీసీగా మాకు ఏం లేదనేటటువంటిది. బీసీలో 5-6 కులాలు ఏం పాపం చేసినాయి, వాళ్ళని పక్కకు పెట్టనీకే దాని నుంచి క్రిమిలేయర్ అనేటటువంటిది తీసుకొచ్చి బీసీలలో అన్ని ఇట్లాంటి ఇవి చేసేటటువంటిది ఎవరు చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వాలే చీలిక చేసేసి వాళ్ళను నాయకుడిగా, ఒక నాయకుడు మా నాయకుడు అని చెప్పేసి వాళ్ళు ఎన్నుకొని
ఈయన టీఆర్ఎస్ నాయకుడు, ఈయన బీజేపీ నాయకుడు, ఈయన కాంగ్రెస్ నాయకుడు అనేటటువంటిది స్టాంప్ వేసుకుంటున్నారు. వాళ్ళు వేసుకోవడం వల్ల ఇన్ని సంవత్సరాలు ఉద్యమం చేసినటువంటి వాళ్ళ నమ్మకంతో వాళ్ళు కొందరు ప్రజలు అక్కడ వెళ్ళిపోతున్నారు, కొందరు ఇక్కడ వెళ్ళిపోతారు, కొందరు ఇక్కడ వెళ్ళిపోతారు. ఎవరు చీల్చారు? ఇది ప్రభుత్వమే కదా చీలిక. అంటే ఏ ప్రభుత్వం కూడా మీరు కొట్టుకోండి అని చెప్పేసి ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వదు, అలాంటి చర్యలు చేపట్టదు కదా. కొన్ని కులాలకు మాత్రమే కొన్ని స్కీములు పెట్టి కొన్ని కులాలకు స్కీములు పెట్టకపోవడం వల్ల కారణం ఏంటంటే ఆ నాయకుడు అక్కడ ఆ ప్రభుత్వానికి దగ్గరలో ఉంటాడు. దగ్గర ఉండడం వల్ల ఆ స్కీములు ఆ నాయకుడు పెట్టించేసిండు అనేటటువంటి పేరు అక్కడ వస్తుంది. కనుక ఈ ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క పార్టీకి ఇది అయిపోతున్నారు. అట్లా ఆ రకంగా పోవడంతో బీసీలు అనేటటువంటి చీలిక అనిపిస్తుంది. కానీ అవసరం వచ్చినప్పుడు అందరు బీసీలు మొత్తం ఐకమత్యమయ్యేటటువంటిది ఉంటుంది. కాబట్టి బీసీ ఉద్యమాలు గతంకు ఇప్పుడు చూసుకుంటే చాలా మూమెంట్ వచ్చింది. అది కూడా కొంచెం ఇది మన నరేంద్ర మోడీ గారు కూడా బీసీ వాదంతో కొంచెం ముందుకు వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈసారి బీసీలకు ఒక పెద్ద పీట వేసేటటువంటిది ఆలోచనలు కనపడుతున్నాయి. బీసీలు ముందుకు వస్తారనేటటువంటి. సూటిగా ఒక ప్రశ్న, బీసీలు ఐకమత్యంగా ఉన్నారా? బీసీలు ఐకమత్యంగానే ఉన్నారు. కాకపోతే బీసీలలో ఆర్థికాన్ని బట్టి అభివృద్ధి చెందుతున్నారు. ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు బీసీలు ఐకమత్యం లేనట్టు కనపడుతుంది. ఎందుకంటే బీసీలలో పూర్తి స్థాయిలో ఏళ్లకు తరబడి శ్రమించినటువంటి వాళ్ళు ఎక్కడో వెనుక ఉన్నారు. మీరు నిన్న మొన్న కనిపిస్తున్నటువంటి బీసీలను బీసీలుగా భావించి వీళ్ళే బీసీలు అనేటటువంటిది ప్రజలందరూ భ్రమపడుతున్నారు. ఉదాహరణ ఇప్పుడు తీర్మార్ మల్లన్న ఉన్నాడు. తీర్మార్ మల్లన్న బీసీల కోసం ఎప్పుడన్నా ఏదన్నా ఒక ఉద్యమం చేసిండా? ఒక్క విద్యార్థికి స్కాలర్షిప్ ఇప్పించిండా? ఒక విద్యార్థికి ఫీజు ఇప్పించిండా? ఒక హాస్టల్లో ఒక వసతులు కావాలని చెప్పేసి మెస్ ఛార్జీలకు ఏది పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఎన్నడన్నా ధర్నాలు చేసిండా? ఎప్పుడు అసలు తీర్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి బీసీలలో ఎప్పుడు పుట్టిండు? ఆయన సీనియర్ ఉండొచ్చు కానీ బీసీలో నిన్న మొన్న పుట్టినటువంటి వ్యక్తులు బీసీలు నమ్ముతారా? నమ్మరు. బీసీలు ఎవరు సేవ చేసినా తీసుకుంటారు. అది మాత్రం ఇదే ఇక్కడే వస్తుంది. బీసీలు అంటే బీసీ ప్రజలు కాదు, బీసీ లీడర్లే అనే ఒక నినాదం వచ్చేసింది. అంటే అందుకే మేము సేవను ఒప్పుకుంటున్నాం. మీరు అన్నట్టుగా మేము సేవను అవమానపరచట్లే. సేవ ఎవరైనా చేయాలి. కానీ సీనియారిటీ ఎవరు ఉన్నారు, ఎవరు పని చేసిండ్రు, ఎవరు దీన్ని మొలకెత్తిచ్చిర్రు, ఎవరు విత్తనం వేసిర్రు, ఎక్కడి చెట్టు అనేటటువంటిది ఉంటుంది కదా. ఆ చెట్టు కాయలు కోసి నేను అమ్ముతా ప్రజలకు ఫలాలు అందిస్తా అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చెట్టు, ఆ వేర్లు ఎక్కడివి? ఆర్ కృష్ణన్న అనే ఒక బుడంకి మేమంతా వేర్లం పునాదులం. ఇది నమ్మినా నమ్మకపోయినా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. మేము వేర్లలాగా పనిచేసినాం. ఆ వేర్లు ఒక 10 వేర్లు ఎట్లా ఏ రకంగా ఉంటావో ఆ రకంగా మేము పనిచేసినాం. ఆ 10 వేర్లలో నేను ఒక వేరును. ఆ రకంగా కృష్ణన్నకు అండదండగా ఉన్నాం. పూర్తి స్థాయిలో పనిచేసినాం. ఈ సమాజానికి జాతికి అంకిత భావంతో సిద్ధాంతంతో ఆయన పనిచేస్తున్నటువంటి వ్యక్తి కోసం మేమున్నాం. లేకపోతే మాకు నాయకులు దొరకరా? ఎంతో మంది నాయకులు పరిచయం, అందరు ఎమ్మెల్యేలు పరిచయం, మంత్రులు పరిచయం. ఎక్కడెందుకు పని చేయలేదు మేము? అక్కడ ఏం లేదు, కాషాయం లుంగి ఉంటుంది, ఒక బనియన్ ఉంటుంది. మంత్రులకు సైతం ఎందుకు భయపడతారు? కాన్సెప్ట్ ఉంది కాబట్టి, బీసీలలో ఒక ఐకమత్యం ఉంది కాబట్టి. బీసీలకు మేము పని చేయకపోతే బీసీ సమూహం ఏకమైపోయి మా ప్రభుత్వాలు కూలిపోతాయి అనేటటువంటి ఆలోచన బట్టే ఆర్ కృష్ణయ్య గారు ఏం చెప్పినా కానీ అన్న ఏం చెప్తే అది తూచా తప్పకుండా మాట వినడానికి ప్రభుత్వాలకు సైతం పార్టీలకు సైతం ముందుకొచ్చి అన్న ఏం చెప్తే వినేటటువంటి పరిస్థితి ఉంది. బీసీ సమాజంలో రాజకీయంగా మాకు హక్కులు కాదు, రిజర్వేషన్లు కాదు, కేవలం రాజ్యాధికారమే ముఖ్యమని ఎందుకు ముందుకెళ్తుంది? బీసీలు రాజ్యాధికారం ముఖ్యం అంటే ఇప్పుడు నీకు బస్ ఆపిన తర్వాత కూడా ఈ బస్సు బోర్డు చూసుకొని ఇది ఎక్కడికి వెళ్తుందో అని తెలియనటువంటి పరిస్థితుల్లో బీసీలకు రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? బీసీలు ఫస్ట్ విద్య అవసరం ఉంది. విద్య నుంచి అభివృద్ధి చెందితేనే రాజ్యాధికారం వస్తుంది. లేకపోతే నువ్వు జస్ట్ చిన్నగా డెవలప్ అయినావు, బీసీలలో ఒక 20% అభివృద్ధి చెందినరు, 20% ఆలోచించడానికి వాళ్ళ లోపల ఇది ఉంది. ఆ ఆలోచనకు తగ్గట్టుగా వాళ్ళు పార్టీలు ముందుకు వస్తున్నాయి. ఎట్లా ముందుకు వస్తున్నాయి? గతంలో 1000 రూపాయలు బీరు బిర్యానీ అమ్ముడబోయేది. ఇప్పుడు అవేర్నెస్ అయిన తర్వాత 5000 బీరు బిర్యానీ. అంటే అక్కడ పెరిగింది ఏంది? బీసీలలో ఐకమత్యం పెరగలే. వీళ్ళ లోపల పెద్ద కులాల్లో చైతన్యం పెరిగింది. వీళ్ళు 1000 రూపాయలకు అమ్ముడబోయేటట్లు లేరు, వీళ్ళకి అన్ని రకాలుగా మాట్లాడే శక్తి వచ్చింది.
వీళ్ళని 5,000 అయితే అమ్ముడబోతారు అనేటటువంటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను కూడా అధిగమించినప్పుడు బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. అవన్నీ ఫీల్డ్ వర్క్ చేయకుండా బీసీలకు రాజ్యాధికారం అని చెప్పేసి మైకు పట్టుకొని మాట్లాడితే బీసీలకు రాజ్యాధికారం రాదు. బీసీలకు రాజ్యాధికారం ఫీల్డ్ వర్క్ కావాలంటే మనము వేసినటువంటి బునాది మీద ఎన్ని ఫ్లోర్లు ఇది నిలబడగలుగుతుందో చెప్పగలుగుతాడు ఒక ఇంజనీర్గా. అది మనం ఏ సైజు పిల్లర్ వేసినాం, అందుకే ఆ సైజు పిల్లరు కేవలం ఈ సమాజంలో ఆర్ కృష్ణన్న వేసిండు. ఆర్ కృష్ణన్న గారు వేసాడు కాబట్టి ఆయన చెప్తేనే ఈ సమాజం నమ్ముతుంది, ఆయన చెప్తేనే ఈ సమాజం వింటది. కనుక ఆయన అడుగుజాడలు నడవడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో చాలామంది సిద్ధంగా ఉన్నారు. అంటే గతంలో బీజేపీ 2014లో బీసీ సంక్షేమం కోసం ఖచ్చితంగా వారి హక్కుల మీద ఒక బిల్లును ప్రవేశపెడతాం, ఖచ్చితంగా వారికి రిజర్వేషన్ల విషయంలో కేటాయిస్తామని చెప్పేసి కూడా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి మోదీ స్వయంగా. సో అది జరగలేదు. ఎందుకు జరగలేదు? మేము మోదీ గారికి కూడా చెప్పాం కదా, గతంలో కూడా చెప్పినాం. మోదీ గారికి మేము ఏం చెప్పినామంటే భారతదేశంలో పూర్తిగా నిజంగా నమ్మదగ్గటువంటి వ్యక్తిగా మోదీ గారు ఎదిగిండ్రు. నరేంద్ర మోడీ ఆయన ఒక బీసీ. మేము చెప్పినాం భారతదేశాన్ని ఆయన ఇల్లుగా మార్చుకున్నాడు, భారత ప్రజల్ని ఆయన ఒక బిడ్డలుగా చూస్తున్నాడు, భారత సంరక్షకుడిగా మొట్టమొదటి ఆర్మీగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను రక్షణగా ఉంటా అనేటటువంటి దాని మీద ఆయన పనిచేస్తున్నాడు. నేను నమ్మవలసి వచ్చింది, నమ్మినాం. కానీ అదే కోణంలో కూడా చెప్పినాం ఎస్సీలకు రిజర్వేషన్లు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టి అంబేద్కర్ గారు చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు అంబేద్కర్ మర్చిపోతారు ఎవరైనా? ఎక్కడైనా సరే అంబేద్కర్ ప్రతి గ్రామంలో ఒక బొమ్మ ఉందా లేదా? అట్లా మీరు కూడా బీసీలకు రిజర్వేషన్లు పెట్టి మీరు కూడా చరిత్రలో ఎందుకు నిలిచిపోతలేరు నరేంద్ర మోడీ గారు అని అడిగాం. ఇంతకంటే ఏమడుగుతాం మేము? చరిత్రలో బీసీ రిజర్వేషన్లు పెట్టండి. మనకు ప్రతిసారి మేము ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఏం కోట్లాటాలు ఇవి. స్థానిక సంస్థల్లో బీసీలు సర్పంచులు అవుతారంటే ఓర్చుకోలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం, వార్డు మెంబర్లం అవుతామంటే కూడా ఓర్చుకోలేనటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఉన్నంతసేపు బీసీలు ఎక్కడ డెవలప్ అవుతారు? బీసీలు డెవలప్మెంట్ కావాలంటే ఏమన్నా ఉద్యోగాల వల్ల వ్యవసాయం చేసుకుంటే, కటింగ్లు చేసుకుంటే, కుండలు చేసుకుంటే, కమ్మర్ పని చేసుకుంటే, కుమ్మర్ పని చేసుకుంటే బీసీలు డెవలప్ అవుతారా? బీసీలకు కూడా రిజర్వేషన్ల ప్రకారంగా మాకు కూడా, మీకు రిజర్వేషన్లు లేకపోయినా మీకు 50% కంటే పైకోట మీకుంటుంది. మేము ఏర్పారేసినటువంటి 7-8 మంది ఎమ్మెల్యేలు మేము ఉంటున్నాం. అంటే 54% ఉన్నటువంటి బీసీలకు ఇంత తక్కువ శాతం ఇస్తున్నప్పటికీ కూడా మేము బీసీలకు ఎందుకు ఐకమత్యం అంటే మా లోపల అమాయకత్వం ఉంది. మా అమాయకత్వాన్ని ప్రాలదొలడానికి ఇంకా మేము పనిచేయాలి. అమాయకత్వంగానే చూడాలి ఇది. అమాయకత్వమే మరి, అమాయకత్వం తప్ప ఎట్లా అంటారు అంటే వాళ్ళు ఆర్థికంగా డెవలప్ ఉంటే సర్పంచ్ కావాలంటే కూడా ఇవాళ మేమంటే ఎట్లనైనా గెలిచినాం. వేరే సర్పంచ్ కావాలంటే, ఒక విలేజ్లో సర్పంచ్ కావాలంటే మ్యాక్సిమం దాదాపు నెల నుంచి మందు ఓపియాలి, డబ్బులు ఇవ్వాలి. మా ఊరు అంటే చాలా చేతులెత్తి మొక్కుతాం మా ఊరికి. ఎందుకంటే మా అన్నసాగర్ గ్రామం, భూత్పూర్ మండలం, మహబూబ్నగర్ డిస్టిక్. మజ్జిగ మంచినీళ్ళు కూడా తాగాలి మనతోటి. చాలా నిజాయితీగా ఓట్లు వేసారు. అన్న హైదరాబాద్లో ఉంటాడు. అన్న ఇక్కడే ఒక అంశం ప్రజల్ని ఒక ఆలోచింపజేసే అంశంగా మారిపోయింది. రాజ్యసభ సభ్యునిగా ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఇప్పుడు రెండోసారి కూడా కేంద్ర బీజేపీ ఆఫర్ చేసింది నామినేటెడ్ పోస్ట్ రాజ్యసభ. ఎందుకు పార్లమెంట్లో ఉండి ఒక బీసీ బిల్లును ప్రవేశపెట్టలేకపోయింది? ఇది బీసీ ప్రజల వైఫల్యమా, నాయకుల వైఫల్యమా, లేకపోతే ప్రభుత్వాల వైఫల్యంగా చూడాలా? ఎట్లా చూడాలి బీసీ సమాజం దీన్ని? బీసీ రిజర్వేషన్లు పెట్టడానికి నరేంద్ర మోడీ ఏం చెప్పిండంటే, మీరు ఉధృతంగా బీసీలు సమూహమై బీసీలకు రిజర్వేషన్లు అవసరము అనేటటువంటి ఒక వాక్యాన్ని మాకు 10 సార్లు మీరు వచ్చి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఉద్యమాలు చేశారు. రిజర్వేషన్లు పెడతాం, కానీ దానికి ఒక సమయం రావాలి. ఎట్లా అంటే బీసీలలో మూమెంట్ వచ్చేసి, గతంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది, సడాక్ బంద్ వచ్చింది, వంటవార్ పని వచ్చింది. చాలామంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోరు. అటువంటి బలిదానాలు చేసుకుంటేనే పెడతావా అని కూడా అడిగినాం. అటువంటి బలిదానాల వల్లనే స్పందిస్తుంది కేంద్రం, లేకపోతే స్పందించదా? బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలి, బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి. కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు. మీకు తెలుసు, పిల్లికి ఎలుకకు కూడా లెక్కలు ఉన్నాయి, బీసీలకు లెక్కలు లేవు. బీసీ రిజర్వేషన్లు చెప్తే వాళ్ళకు మండిపోతున్నారు. ఎందుకు చెప్పండి? దేనికోసం ఇది?
మా రిజర్వేషన్లు బయటపడితే మా జనాభా లెక్కలు కులగణన జరిగితే గ్రామంలో సర్పంచ్ మావాడే, అసెంబ్లీలో ఎమ్మెల్యే మావాడే, పార్లమెంట్లో ఎంపీ మావాడే. అది సంగతి తెలుసా? రిజర్వేషన్లు వచ్చేస్తే కంప్లీట్ మొత్తం రాజ్యం మారిపోతుంది, సితారా మొత్తం మారిపోతుంది. పిహెచ్డి తిప్పేసుకుంటారు. పెద్ద కులాలు మాతోటి వచ్చి ఈ పని ఉందని చెప్పి చేయించుకోగల కెపాసిటీ వాళ్ళకు ఉంటుందా? అందుకే పార్టీలకు సైతం పార్టీలను పక్కకు పెట్టి వాళ్ళంతా ఐకమత్యం అవుతున్నారు. మేము పార్టీలకు బీసీలు ఏం చేస్తున్నారంటే ఈ పార్టీ మాదేనేమో, మాకు కాంగ్రెస్ అన్యాయం చేస్తే టీఆర్ఎస్ కొట్టేస్తున్నాం, టీఆర్ఎస్కి అన్యాయం చేస్తే బీజేపీ కొట్టేస్తున్నాం. అక్కడ 3 పార్టీలు కూడా చూసుకుంటే పెద్ద కులాలే ఉన్నాయి. ఓకే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చినటువంటి కులగణన మీద బీసీ వర్గం అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ చేయాలని చెప్పేసి దీక్షలు కూస్తున్నాం, అసెంబ్లీ ముట్టడిచ్చినాం, మీకు తెలుసు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా అరెస్ట్ అయినాం, అన్ని కార్యక్రమాలు చేసినాం. ఆయన చెప్పేది ఒకటే, ఏదైతే చెప్తానో అది చేస్తా, కొంచెం వెనక ముందు ఖచ్చితంగా మాట తప్పను, మడమ తిప్పని చేస్తా అనే మాట మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన తర్వాతనే సర్పంచ్లకు రమ్మని చెప్పేసి మా డిమాండ్ ఉంది. ఏది 42 రిజర్వేషన్ ఇచ్చినట్లయితే మాకు సర్పంచులు అనేటటువంటిది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు అనేటటువంటిది దానికోసమే మనకు ఏది స్థానిక సంస్థల రిజర్వేషన్. లేకపోతే మేము ఎమ్మెల్యేలమే అసెంబ్లీకి వెళ్ళేది ఏముండదు అక్కడ. కేవలం సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మాత్రమే. ఆ దానికి మాకు రిజర్వేషన్లు కావాలని ఆయన దానికే మా డిమాండ్. అది కూడా కాదు, మాది 54% ఉన్నాం, 55-54% ఉన్నాం. మేము అడుగుతేనేమో 55%. నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము ఆ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్లు ఇవ్వాలని చెప్పేసి సర్వే జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది, ఏం కథ? సానుకూలంగా ఉందా కులగణనకు? సానుకూలంగా ఉన్నారు ఎవరు, మన కాంగ్రెస్ వాళ్ళు సానుకూలంగా ఉన్నామని చెప్పేసి వాక్యాలే రోజు మీరు వింటున్నారు, మేము వింటున్నాం. సానుకూలంగా ఉన్నాం, సర్వే జరుగుతుంది, ఇంటింటికి మేము సర్వే చేస్తున్నాం అని చెప్పేసి. కానీ ఆ సర్వేలో కులగణన లేదు, బీసీ గణన మాత్రమే ఉంది. కులగణన లేదు అక్కడ. ముదిరాజులు ఎంతమంది, యాదవులు ఎంతమంది, గౌళ్ళు ఎంతమంది, కుమ్మరులు ఎంతమంది, కమ్మరులు ఎంతమంది, వీళ్ళందరి కులగణన కావాలనేటటువంటిది. కులగణన జరిగితేనే బీసీ రిజర్వేషన్లు నిలబడతాయి అక్కడ. కనుక కులగణన జరగకుండా కేవలం బీసీ గణన మన కేసీఆర్ కూడా చేసిండు, సమగ్ర సర్వే చేసిండు కదా, 54% ఉన్నారని చెప్పారు కదా. మరి 54% బీసీలు ఉన్నప్పుడు మరి బీసీలకు ఇవ్వచ్చు కదా. మరి కులగణన అప్పుడైనా జరిగింది అదే, ఇప్పుడు జరిగేది అదే కదా. ఇప్పుడు ఏమి ఇచ్చే పరిస్థితి ఏం కనపడదు. ఒకవేళ ఇచ్చినా కానీ ఎవరో ఒకరు కోర్టుకోతారు, మళ్ళీ దాన్ని ఇది చేసే పరిస్థితి. ఇచ్చేది వాళ్ళే, మళ్ళీ దాన్ని కోర్టుకోయేది కూడా వాళ్ళే, పెండింగ్ పెట్టేది వాళ్ళే. అదే సేమ్ అదే రకంగా మనకు సర్పంచ్లకు కూడా మన పాత రిజర్వేషన్ల ప్రకారంగానే ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. అందుకే సర్వే చేసేంత వరకు వాళ్ళ వంతు, దాని తర్వాత కోర్టుకోయరని చేతులు ఎత్తేస్తారు. దీనికోసం ఈ ప్రభుత్వాలు. అందుకే ప్రభుత్వ మనుగడ కొనసాగాలంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయకుండా కాపాడాలి. ప్రజలతోటి, ప్రజల జీవితాలతోటి ఆడుకుంటున్నారు వాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా 6 గ్యారెంటీలు అన్నారు, అర గ్యారెంటీ కూడా లేదు, 6 గ్యారెంటీలు పక్కకు పెట్టేస్తే ఎక్కడ గ్యారెంటీలు, ఏం గ్యారెంటీలు చెప్పండి. అప్పటికి కూడా ప్రజలు అనుకుంటూనే ఉన్నారు, మీరు ఇచ్చే విధంగా ఉంటేనే చెప్పండి. 4,000 పింఛన్ ఎక్కడ పోయింది, రైతు బంద్ ఎక్కడ పోయింది, రకరకాల అన్ని స్కీములు మొత్తం తారుమారు అయిపోయినాయి. ఎందుకు అట్లా అనుకుంటున్నారు? మరి ఇక్కడ ఇప్పుడు బడ్జెట్ లేదనే దాని మీద మాట్లాడుతున్నాడు తప్ప ఇంకా ఇప్పటివరకు ఏమి చేస్తలేడు కదా. అంటే ఫ్రీ బస్ కానివ్వండి, ఉచిత బస్కి సంబంధించి కరెంటు కానివ్వండి, మహిళలకు సంబంధించి గ్యాస్ పథకాలు కానివ్వండి, ఇవన్నీ పథకాలు కావా? రుణమాఫీకి సంబంధించి కూడా 18,000 కోట్ల రుణమాఫీ, 2 లక్షల దిశగా కూడా సాగుతాయి. ఇవన్నీ పథకాలు మంత్రంగా ఎవరైనా చేస్తారు. నేను అనేటటువంటిది శాశ్వతమైనటువంటి పరిష్కారం చేస్తేనే చరిత్రలో నిలిచిపోతారు. మోడీ కూడా అదే చెప్పినాం, శాశ్వతమైనటువంటి పరిష్కారం చేస్తే బీసీలకు కూడా రిజర్వేషన్లు పెట్టించినట్లయితే ఖచ్చితంగా అంబేద్కర్ బొమ్మ ఎక్కడ ఉందో నీ బొమ్మ కూడా ప్రతి గ్రామానికి నరేంద్ర మోడీ బొమ్మ అనేటటువంటిది పేరు ఉంటుంది. ఆ పేరు కావాలంటే నరేంద్ర మోడీ గారికి మేము అక్కడే చెప్తున్నాం, బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి. బీసీ బిల్లు పెట్టేస్తే చరిత్రలో ఎంతో మంది ప్రధానమంత్రుల పేరు చెప్పమంటే ఒక్క పేరు కూడా తెలియదు. అదే నరేంద్ర మోడీ పేరు శాశ్వతంగా ఉండాలంటే ఇప్పుడు అధికారంలో ఉన్నాడు ఆయన, పార్లమెంట్లో ఒక ప్రధాని. కనుక ఆయన బిల్లు రిజర్వేషన్ అమలు చేస్తే శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతాడు. ఎవరు మర్చిపోరు ఆయనను. మర్చిపోవాలన్నా ఆయన మర్చిపోవాలన్న ఆలోచన రాదు. భూమి ఉన్నంత వరకు నరేంద్ర మోడీ పేరు, అంబేద్కర్ గారి పేరు ఉండిపోతుంది. అందుకే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు అమలు చేసి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేసినట్లయితే నరేంద్ర మోడీని ఎవరు మర్చిపోరు. అదొక్కటి చేసేసేయాలి. చేసేసినట్లయితే
శాశ్వతంగా పేరుండిపోతుంది నరేంద్ర మోడీ. అంబేద్కర్ బొమ్మ పక్కకు ఆయన మరో అంబేద్కర్ ప్లేస్ ఇస్తున్నాం కదా మేము కూడా. ఇంకా బీసీలు మర్చిపోరు, బీసీలు మర్చిపోయే పరిస్థితి ఉండదు. అందుకే బీసీ రిజర్వేషన్లు ఎవరైతే అడ్డుకుంటారో కాలగర్భంలో కలిసిపోతారు. బీసీ రిజర్వేషన్లకు ఎవరైతే సానుకూలంగా ఉంటారో చరిత్రలు నిలిచిపోతారు. ఎందుకంటే ఇక్కడ బీసీలు శ్రమించి ఓట్లు వేసే యంత్రాలుగా, పల్లకిలు మోసే బోయిలుగా, జిందాబాదులు కొట్టే కార్యకర్తలు మిగిలిపోతున్నారు తప్ప రాజ్యాధికారానికి ఎక్కడ మనకు వస్తున్నారు? ఇప్పటికిప్పుడు బీసీలకు రాజ్యాధికారం రావాలంటే ఏడికెళ్ళి ఎవరు అందిస్తున్నారు? అంటే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. బీసీలకు వ్యతిరేకంగా ఉంది కేంద్ర ప్రభుత్వం, మోదీ సర్కారు. ఇటు బీసీలకి సానుకూలంగా కులగణన అంశం చేపడుతూ కేంద్రంతో కొట్లాడుతుంది రేవంత్ రెడ్డి సర్కారు. ఇంతవరకు 2011 తర్వాత జనగణన చేయలేదు. ఏ అంశం మీద బీసీలు లెక్క ఇస్తారు, రిజర్వేషన్లు కేటాయిస్తారు? ఇవన్నీ తీసుకొస్తేనే రాహుల్ గాంధీని విమర్శిస్తున్నటువంటి మోదీని ఎందుకు భుజాల మీద వేసుకొని ముందుకెళ్తుంది బీసీ సమాజం? మోదీ గారిని భుజస్కంధాల మీద ఏం వేసుకొస్తలేము. బీసీల పక్షాన నేను చేస్తాను అంటే ఇప్పటి దగ్గర మీరు చెప్పినట్లు కుల సంఘాలు ఏ రకంగా అయితే బీసీల కోసం కొట్లాడుతున్నామని అంటే కొట్లాడినంత వరకు ఓకే, నీవు ఎంత కొట్లాడినా బీసీలు నేను చెప్పినా కదా, ఏది బీసీల దగ్గరికి ఎవరు వచ్చినా వెల్కమ్ అంటాం మేము. బీసీలను ఎటువంటి పరిస్థితి ఉందంటే నీ ఇంటికి వస్తాం, నీ ఇంటికి వస్తే నీవు వద్దనంటావా? నీకు సేవ చేస్తుండా, సేవ చేస్తలేడా, అది మీడియా చెప్తుంది, ప్రజలు చెప్తారు, 2 రోజుల్లో చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట కాదు ఇది. రాజశేఖర రెడ్డి గారు 33.3% రాసుకోండి మీరు, 33.3% అసెంబ్లీలో తీర్మానం చేసిండు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని. దాన్ని అమలు చేసి కేంద్రానికి పంపించిండు. ఇప్పటి వరకు దాన్ని ఊసెత్తలేరు. అసెంబ్లీలో తీర్మానం ఉంది ఆల్రెడీ, వీళ్ళు కొత్తగా పెట్టేది ఏం కాదు మనకు. కనుక బీసీ రిజర్వేషన్లు అమలు చేసి దాన్ని ఒక చట్టబద్ధత చేయాలి. చట్టబద్ధత చేయకపోతే ఇప్పుడు మన ఏదైతే కాంగ్రెస్ పెట్టినటువంటి ఏదైతే మన ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కదా, ఏది ఇంతకుముందు చెప్పినట్టు కౌన్సిలింగ్లో వచ్చిన ఏ విద్యార్థికైనా ఉచిత విద్య అనేటటువంటి స్కీమ్ వచ్చింది. అది కాంగ్రెస్ పెడితే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఎత్తేసారు. టీఆర్ఎస్ వాళ్ళు ఎత్తేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పెట్టాలి కదా. లేదు అంటే మేము పోరాడుతున్నాం, స్కీములు పెట్టించుకుంటున్నాం, మళ్ళీ కొత్త ప్రభుత్వం తెచ్చుకుంటున్నాం, ప్రజలందరూ కూడా ఏదో మార్పు చెందుతుంది అనేటటువంటి కొత్త ప్రభుత్వం తెచ్చుకుంటున్నాం, ఉన్న స్కీములు ఎత్తేస్తున్నారు. మేము ఉద్యమకారులు ఉన్నది వీళ్ళకు ఇది చేయనీకేనా? ఉద్యమకారుని గ్రహించకపోతే చాలా పాపం దాక్కుతుంది వాళ్ళకు. ఎందుకంటే ఉద్యమకారులను గ్రహించాలి. మేము ఏ పార్టీలో ఆ పార్టీ ఈ పార్టీ నువ్వు ఏ పార్టీ అని మాట్లాడతారు. అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీలు మీ తాత జాగిరా, ఏ జాగిరా, మీ అబ్బ జాగిరా, మీకు ఓట్లు వేయనీకే పల్లెల కోతురు, ఆ మాటలు ఈ మాటలు చెప్తే మా ప్రజలందరూ కూడా నీకు ఎందుకు ఓట్లు వేసారు, నీ పక్షాన్ని ఎందుకు వచ్చారు? బీసీలు నీ పక్షాన వచ్చినందుకే కదా నీకు రాజ్యం వచ్చింది కాంగ్రెస్కి. బీసీలు నీ పక్షాన వచ్చినందుకే కదా కేంద్రంలో నీ రాజ్యం వచ్చింది. బీసీలను చూడకపోతే ఏ రకంగా ఉంటుంది అది? అందుకే తగిన గుణపాఠం అనేటటువంటి నేర్పిస్తారు. చెంపపెట్టు చాలా ఘోరంగా ఉంటుంది. కేసీఆర్ గెడిచారు, అక్కడ ఆంధ్రాలో కూడా మన వైఎస్ జగన్కి ఇచ్చారు కదా. అందుకే బీసీలను ఎప్పుడైతే మర్చిపోతామో ఖచ్చితంగా పీట కూలిపోయినట్టు, ఒక కాలు మొత్తం కూలిపోయినట్టు, 3 కాళ్ళ మీద నువ్వు ఊడ్చోలేవు, అది కాని పని. అంటే ఇప్పుడు ఏదైతే నామినేటెడ్ పోస్టుల కోసం బీసీల అభివృద్ధిని తాకట్టు పెడుతున్నారు కేంద్రం దగ్గర అనేది ఒక వాస్తవమైన మాట అని చెప్పేసి సమాజంలో వినపడుతుంది. దీన్ని ఎట్లా ఖండిస్తారా? మేము ఎటువంటి పరిస్థితుల్లో నామినేటెడ్ పోస్టుల కోసం తాకట్టు పెట్టము, దేనికోసం తాకట్టు? మా శ్రమ, మా హక్కులు, మా చెమట తాకట్టు పెట్టుకున్నది అసెంబ్లీ. మా శ్రమ, మా హక్కులు, మా యొక్క బాధల్ని, మా యొక్క రాతల్ని తాకట్టు పెట్టుకున్నది కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు. అంటే మా సొమ్ము ఏడుంది? తాకట్టు పెట్టుకుంటే మాకు వస్తుందా? మా సొమ్ము తాకట్టు పెట్టుకున్న సొమ్ము కాదు. మా సొమ్ము మొత్తం దాంట్లో గుమ్మరిచ్చినాం, అసెంబ్లీలో గుమ్మరిచ్చినాం, మా సొమ్ము మొత్తం పార్లమెంట్లో గుమ్మరిచ్చినాం. మా వాటా ఎక్కడుందని అడుగుతున్నాం మేము ఇక్కడ. మా వాటా ఏడుంది? మా వాటా ఇక్కడ, మా వాటా చూపియండి. జనాభాలో సగం ఉన్నాం. ఉన్నటువంటి 2,50,000 కోట్లలో మా వాటా ఎక్కడుంది? 1,25,000 కోట్లు మా వాటా మాకు చూపియాలి. ఇది అంటే 1 year పాలనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం నాయకులు టార్గెట్ చేస్తున్నారు తప్పితే 10 ఏళ్ళు గతంలో పాలన చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు టార్గెట్ చేయలేదు? ఆ మాట చెప్పాలి కదా. 10 ఏళ్ల నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుందో న్యాయం జరుగుతుందో, అన్యాయం జరిగిందనేటటువంటిది నేను నీ పక్షాన వచ్చేస్తే నీవే వెనక పెట్టి గన్ను కాలిస్తే మేము ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు బీసీలు ఏం చేసారు, ఆయన పాలన మంచి లేదా అనేటటువంటిది అంతా నీ పక్షాన వచ్చింది అనుకుందాం. మరి నీవు కూడా అదే రకంగా చేసేస్తే మేము ఎవరి దగ్గర పోవాలి? బీసీలు అందుకే పార్టీ పెట్టుకోవాలన్న ఆయన
బీసీలు పార్టీ పెట్టుకుంటేనే మనం అభివృద్ధి చెందుతాం. ఎవరిదైనా పాపం ఇది చెప్పిన మనిషి జీవితం అదే జీవితం, లైఫే అదే జీవితం, 100 సంవత్సరాలు అదే జీవితం. నీ 5 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి శాశ్వతమా కేసీఆర్, శాశ్వతమా రేవంత్ రెడ్డి అని కూడా అడిగాను నేను. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ పదవి వచ్చినంత కాలం సుఖం సంతోషం హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు. వాళ్ళు కూడా ఆలోచన చేసేటటువంటి సమయం వస్తుంది. అప్పటి వరకు ఈ ప్రజలు ఏం తినాలి, ఈ ప్రజలు ఎక్కడ పోవాలి? ఇది మళ్ళీ మళ్ళీ పునరుద్ధరించేటటువంటి జీవితం కాదు కదా. ఒకసారి జన్మించిన తర్వాత రోజు రోజుకి వయసు పెరిగిపోతుంటుందా తగ్గిపోతుంటుందా? అంటే వీడు పేదరికం అనుభవించాలి, 1000 కోట్లకు వాళ్ళు ఎదిగిపోవాలి. తల్లి కడుపుల నుంచి పుట్టినప్పుడు నీవు నీ ఇద్దరం సమానమే. మరి మాకేమో తిననీకే తిండి లేదు, ఉండనీకే లేదు, తాగనీకే నీళ్లు లేవు, ప్రతిదారులు మేము ఇబ్బంది పడుతున్నాం. నీకు 100,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి ప్రశ్నించేటటువంటి వాళ్ళు లేక, ఈ ప్రశ్నిస్తారేమో అనేటటువంటి ఆలోచన లేకనే పార్టీలు కూడా మాకు భయపడుతున్నాయి. ఏ పార్టీలకు తీసుకున్నా రకరకాలుగా ఆలోచనలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. అందుకే మీకు 1000 కోట్ల రూపాయలు కాలువలు తవ్వకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, రోడ్లు నిర్మించకుండా, వంతనాలు ఇవన్నీ నిర్మించకుండానే 1000 కోట్ల రూపాయలు మీరు వేసుకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం లూటి కనపడుతుంది, మీకు కోట్లు కనపడుతున్నాయి. కోట్ల రూపాయలు మీకు ఎట్లా వచ్చేస్తున్నాయి? ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. ఆ సొమ్ము ఏమంది? ఏమన్నా సొమ్ము, ఏమన్నా సొమ్ము? అదంతా ప్రజల సొమ్ము. ప్రజలు తినే తిండి మీద, తాగే నీరు మీద, కట్టే బట్ట మీద, నడిచే రోడ్డు మీద, ఇప్పుడు మాట్లాడుతున్న మైక్ మీద, ప్రతి ఒక్కరి శ్రమ మీద కడుతున్నటువంటి పన్నులే వీళ్ళ జీతాలు, వీళ్ళ అయ్య జీతాలు, వీళ్ళ అబ్బ జీతాలు. అసెంబ్లీ పార్లమెంట్లో హాయిగా సుఖంగా ఏసీ రూమ్లో కూర్చోవడం కాదు. వాళ్ళు నీకు ఎంత ఏసీ వస్తుందో అసురు కూడా వస్తుంది. ప్రజల యొక్క అసురుసురు కూడా అదే రకంగా నీకు లభిస్తుంది. అందుకే చూస్తూ ఉన్నావు రాజకీయంలో ఏ రకంగా జరుగుతున్నాయి అనేటటువంటి పరిణామాలు అనేటటువంటిది ఎప్పుడు తప్పవు. అందుకే నీ సంతోషం కాదు, ప్రజల యొక్క సంతోషాన్ని చూడడానికి అసెంబ్లీకో. నేను మాట్లాడలేకనే నేను అసెంబ్లీకి పంపించిన. నాకు నా కష్టం ఉంది కాబట్టి నేను అసెంబ్లీకి పంపించిన. నీ అసెంబ్లీలో నీ కష్టం నీ సుఖం చూసుకుంటున్నావు తప్ప మా బాధల గురించి ఎట్లా మాట్లాడుతున్నావు? గతంలో జరిగినటువంటి ప్రభుత్వాలను ఎండగట్టనికనే మాట్లాడుతున్నావు తప్ప మా సుఖం కోసం ఎప్పుడైనా మాట్లాడుతున్నావా? నువ్వు వచ్చిన తర్వాత ఇంకో పార్టీని జైలు పంపించనికనే మాట్లాడుతున్నావు తప్ప మా జీవనం గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నావా? ఇక్కడికే మాట్లాడదాం. గతంలో అపాయింట్మెంట్కి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో ఏదైతే 10 ఏళ్ల పాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజానాయకుడు గద్దర్ని 3-4 గంటలు పూలే ప్రజాభవన్ ముందు కూర్చోబెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఏది సంఖ్యలు వేసుకున్నటువంటి అది భవనం, ప్రగతి భవన్. సో ఇప్పుడు ఏదైతే ఉద్యమకారులే వారే అభివృద్ధి చెందాలి, ఖచ్చితంగా వారు అనేక విధాలుగా కూడా వారు సమాజానికి దూరం అయిపోయారు, అభివృద్ధి లేదని చెప్పేసి వారిని దగ్గర తీసుకుంటున్న పరిస్థితుల్లో వాళ్ళకి పదవులు కూడా ఇస్తున్నాయి. ఎట్లా చూస్తారు దీన్ని? అభివృద్ధి చూడట్లేదా కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీని వెనకేసుకొస్తుందా బీసీ సమాజం? బీఆర్ఎస్ పార్టీని బీసీ సమాజం ఎందుకు వెనకేసుకొస్తుంది? అదే విధంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీని బీసీలు ఏమి వెనకేసుకొస్తలేరు. కాంగ్రెస్ పార్టీని మేమేం పక్కకు పెడతలేము. కాంగ్రెస్ పార్టీ మీద కూడా మేము చాలా సానుకూలంగానే ఉన్నాం. ఎందుకు అనంటే మేము చెప్పినాం, ప్రజల గతంలో స్పీచ్లో కూడా ఇచ్చినాం. కన్న తల్లి సోనియమ్మ, నువ్వు పుట్టిన తల్లిని మర్చిపో, కానీ ఈ జాతికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి పురుడు పోసినటువంటి తల్లి సోనియమ్మను మరవద్దని అనేటటువంటి ఉపన్యాసాలు ఇచ్చినాం. మేమేం మర్చిపోం. ఈ రాష్ట్రం ఎవరు ఇచ్చారు? ఈ రాష్ట్రంలో పోరాటం ఎంత జరిగింది? ఈ రాష్ట్రంలో ఎంతమంది అమరులైన తెలంగాణ కోసం? నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి 3 అంశాల మీద ఎక్కడ జరగలేదు. నీళ్లు జరగలేదు, నియామకాలు జరగలేదు, అన్ని ఏ ఉద్యోగం రాలేదు. యూనివర్సిటీ లాగానే ఉండిపోయింది. ప్రజల పేదరికం అట్లనే ఉండిపోయింది. ప్రభుత్వాలు మాత్రం మారిపోతున్నాయి. ఎక్కడ జరిగింది ఏం లేదు, ఇక్కడ ఒరిగింది ఏం లేదు. కనుక పార్టీలు మారే ముందు ప్రజలు కూడా ఆలోచించాలి, వీళ్ళు ఎవరికి ఏం చేసిండ్రు, ఎవరికి ఏం చేయలేదు అన్నట్టు. మేము టీఆర్ఎస్కు సానుకూలంగా లేము, బీజేపీకి సానుకూలంగా లేము, కాంగ్రెస్కు సానుకూలంగా లేము. ప్రజల పక్షాన ఉన్నాం మేము. ప్రజల మద్దతే మా మద్దతు, ప్రజల యొక్క అభివృద్ధియే మా అభివృద్ధి. ప్రజల అభివృద్ధి చెందకుండా మేము ఎక్కడ అభివృద్ధి చెందలేదు. మీరు చూసిర్రు మా గురించి కూడా. ఇప్పటి వరకు మా యొక్క ఇవే ఉద్యమకారులు అది చూడండి, మీరు కూడా చూడండి. ఉద్యమకారులు ఏ రకంగా పోరాటం చేస్తున్నారు, ఎన్ని ఇంద్ర పార్కుల దగ్గర ఎన్ని ధర్నాలు చేస్తారు, ఎన్ని ఉద్యమాలు చేస్తారు, ఎన్ని పోరాటాలు చేస్తారు, ఒకసారి పేపర్లో ఒక మ్యాటర్ వచ్చింది అని అంటే దాని వెనుక ఎంతో శ్రమ ఉంటుంది, ఎంతో కష్టం ఉంటుంది. మేము రేవంత్ రెడ్డిని కూడా మేము ఒప్పుకున్నాం. ఆయన సుదీర్ఘంగా బాగా శ్రమించి కష్టపడ్డాడు. కాకపోతే ఆయన చేసేటటువంటి ఏదైతే పనుందో అది చరిత్ర గుర్తిస్తుంది. కానీ ఇవాళ చేసేటటువంటి పనులు చరిత్రహీనుడిగా ఆలోచన చేస్తున్నారు చాలామంది. ఎందుకు చేస్తున్నారు? చెప్పిన మాట ఒకటి, చేసేది ఒకటి.
ఆయన కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. ఎవరి మీద అయితే కక్ష కడతాడో వాళ్ళ పతనం కోరుకుంటాడు ఆయన. ఎందుకు కక్ష అని ఎందుకు అంటున్నారు? అది కక్ష కాకపోతే ఏంది? ఇప్పుడు పాలన ఎవరిది? ఇది కాంగ్రెస్. సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. నీకు పార్టీలతో సంబంధం ఏముంది? నువ్వు అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు. ఈ రాష్ట్రానికే సీఎం, అసెంబ్లీకి సీఎం కాదు నువ్వు. ఈ రాష్ట్రానికి అసెంబ్లీతో సహా రాష్ట్రానికి కూడా సీఎం నువ్వు. అందరినీ ఒకే కోణంలో చూసేటటువంటి పెద్ద మనస్తత్వం నీకు కలగాలి. నువ్వు అయిపోయా. ఇప్పుడు నీ పొజిషన్ నువ్వు మారేటటువంటి ముందు కులాలు, మతాలు, పార్టీలు అప్పుడు అవసరం, వర్గాలు అవసరం, మాటలు అవసరం, అన్నీ అవసరం. కానీ ఇప్పుడేం అవసరం? నీకు పాలన అవసరం. గతంలో ఏం చేసిపోయిండో అని ఎండగట్టడానికే నువ్వు పాలన చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు గతంలో అప్పుల తెలంగాణగా మారిపోయినటువంటి అప్పుల తెలంగాణ అప్పుల తెలంగాణ మాట మాట్లాడితే అప్పు తీరిపోతుందా అంటున్నా నేను అనేది. అవును, నీకు అప్పున్న సంగతి తెలియదా? అప్పున్న సంగతి తెలుసు, ఆమ్దాన్ ఉన్న సంగతి తెలుసు. మరి ఎట్లా ఇస్తాను డబల్? ఇప్పుడు 2,000 రూపాయలు అయినాకనే కష్టమై అప్పు అయింది అనుకుందాం. 4,000 ఎట్లా ఇస్తాను? వృద్ధాప్య పెన్షన్లు. అయితే నేనేమంటున్నా ఇక్కడ, ఆయన తప్పు పడట్లేదు. అధికారం కోసం అబద్ధం ఆడద్దు, అధికారం కోసం ఆడద్దు. మనిషి పెడతంటే ప్రేమ, కొడతంటే భయం. నువ్వు పెడతాన్నావు, ప్రేమ పెంచుకోరు. ఇప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? వాళ్ళు రేపు ఎలక్షన్లో ఓడగొడతావు. అయితే మనిషి జీవనమే ఇట్లా నానరా. నేను అందరు మాట్లాడతారు, నేనేంటంటే ఆలోచిస్తున్నా ఎట్లా మనిషి జీవితం మొత్తము ఓటేసి ప్రభుత్వాలు మార్చడానికైనా ప్రజలు ఉన్నది. ప్రభుత్వాలు మార్చడానికి కాదు, మా అభివృద్ధి చెందుతుందేమని చెప్పేసి ప్రజలు నీకు ఓటేసి అసెంబ్లీకి పంపించండు. ఎక్కడ మా అభివృద్ధి కనపడతలేదు, మా ఆవేదన కనపడతలేదు. ఇక్కడ బీసీలు వెనుక ఉండడానికి కారకులు ఎందుకు, దేనికోసం అనేటటువంటిది ఆలోచన చేస్తలేరు వాళ్ళు. కడుపుకు తిండి ఎట్లా తింటున్నారో వాళ్ళు అనేది అర్థమవుతలేదు. కడుపుకు అన్నం తిన ముందు ఆలోచన చేయాలి. మెజార్టీ ప్రజలు బీసీలు మాకు ఓట్లు వేసారు, అసెంబ్లీకి పంపించారు. వాళ్ళ పాపం మా పిల్లలకు, మా వంశానికి దాక్తుందిరా అనేటటువంటిది ఆలోచన చేయాలి. నేను మొన్న ఒక శవం ఎదురొస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎవ్వరికి ఏం అన్యాయం చేయలే, నేను భూమి మీద ఏం బాకీ లేను అనేటటువంటిది అనుకుంటారు చాలామంది. కానీ అది వస్తుంటే అనిపించింది నాకు, అసలు బాకీ ఇప్పుడు తీరిపోయింది రాని దాన్ని. నేను అనేసిన బాకీ ఇప్పుడు క్లియర్ అయింది. అనుమంతా ఉడతావు, తను ఇంత పెరిగింది. ఎక్కడిది? ఇది పంచభూతాలది కదా. అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం పంచభూతాలతో కూడుకున్న నువ్వు మనుషులని, పంచభూతాలతో కూడుకున్న మనుషుల్ని కులాల పేర్ల మీద, మతాల పేర్ల మీద, ప్రాంతాల పేర్ల మీద వర్గాలుగా విభజించి మమ్మల్ని పక్కకు పెట్టేసి నీకెట్లా ఏసీలో ఉండబుద్ధి అవుతుంది? నీకెట్లా ఏసీ అసెంబ్లీ, ఏసీ పార్లమెంట్ ఎట్లా ఉండబుద్ధి అవుతుంది? నీ భార్య పిల్లల్ని నువ్వు ఏ రకంగా సుఖంగా, సంతోషంగా, నగలతోటి నువ్వు ఆనందంతో తూడుతూ ఉయ్యాలతోటి నువ్వు ఎట్లా ఊగబుద్ధి అవుతుంది? మాకు శ్రమ, నీకు ఆనందమా? మేము మనుషులే. మేము పుట్టేటప్పుడు ఇట్లా పుట్టినాం, మీరు పుట్టేటప్పుడు అట్లా పుట్టారు. మీకు 1,000 కోట్లు, మాకేం ఆకలి, పేదరికం. ఇది కరెక్ట్ కాదనేటటువంటిది ఆలోచన. అయితే నేను మార్చగలుగుతా, నీ ప్రభుత్వాన్ని మార్చగలుగుతా, నా పేదరికం నేను ఎట్లా మార్చుకోవాలి? వాడిని ఆలోచన ఎట్లుందో. ఒక కర్చీఫ్ తీసుకొని ఒక నీళ్ళలో ముంచుతావు. నీళ్ళలో ముంచిన తర్వాత అది పచ్చిగా అవుతుంది. పచ్చిగా అయిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నావు? ఎండబెడుతున్నావు. ఎండిపోయిందే ప్రతిపక్షం, పచ్చిగా ఉన్నది ప్రజాపక్షం. అంటే పాయింట్ మాట్లాడుకుందామన్నా. అంటే చెప్పేది ఏంటంటే, నేను అనేది ఏంటంటే, ఆ ఎండిపోయినటువంటి కండువను మళ్ళా 5 సంవత్సరాల్లో నానబెట్టుకొని వన్ అభివృద్ధి, నానబెట్టడం అని అంటే వన్ ప్రాపర్టీస్ కూల్గా అయిపోతున్నాడు. ఆయన నానబెట్టుకుంటున్నాడు, ఎండిపోతున్నాడు. మళ్ళీ ఇంకో పార్టీ ఆ ఎండిపోయిన పార్టీని తీసుకొచ్చి మళ్ళీ అధికారం ఇచ్చేసి వాడు మళ్ళీ పచ్చిగా అవుతున్నాడు. పచ్చిగా కావడం అని అంటే మళ్ళీ వాడు ప్రాపర్టీ సంపాదించుకుంటున్నాడు. అంటే మేము ఓట్లు వేస్తున్నది వాళ్ళ ప్రాపర్టీ కోసం అన్న సంగతి చెప్తుంది. ఇక్కడ వాళ్ళు అభివృద్ధి చెందడానికి మేము ఓట్లు వేస్తున్నామని చెప్తున్నాం. ఇక్కడ మా అభివృద్ధి ఎక్కడ కూడా శూన్యం. మేము రేషన్ కార్డుల కాడ, రేషన్ బియ్యం కాడ, చిన్న స్కీముల దగ్గర మేమున్నాం. ఒక స్కీమ్ ఇస్తే భుజం మీద చేతేస్తే మురిచిపోయేటటువంటి బీసీలు మా బీసీలు. అంటే ఇక్కడే ఒక ప్రశ్న, ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతిని రేవంత్ రెడ్డి సర్కారు లీగల్గా బయటికి తీసుకెళ్తుంటే ఎందుకు ఇది దౌర్జన్యం అనే ఒక ముద్ర వేస్తుందనేది ఒక ప్రశ్న. ఏంటి అసలు? అదే కోణంలో ప్రజల అభివృద్ధి కూడా కోరుకోమని చెప్తున్నాను. నేను ఏమంటున్నానంటే, అసెంబ్లీలో ఒక్కసారైనా మీరు ప్రజా అభివృద్ధి కోసం అసెంబ్లీలో ఒక వాక్యం ఉంటే నాకు చూపియండి, ఇప్పుడే చూపియండి. ప్రజా అభివృద్ధి కోసం మేము ఈ పథకాలు పెడుతున్నాం, ప్రజలు నిర్భయంగా ఉండండి. విద్యాపరంగా ఎవరైనా హాల్ టికెట్ ఇవ్వకపోతే, విద్యాపరంగా ఏదన్నా నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ, ఇతరుల ఏమన్నా కాలేజీలు కానీ నానాక ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ కాలేజీలు నువ్వు ఎక్కడ కట్టడి చేసినావు? మొన్న
ఏది పుష్ప 2లో ఒక రేజ్లో ఆయన వచ్చేసిండు చనిపోయిండు అని అంటే అరెస్ట్ చేసినాం. అట్లా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు శ్రీ చైతన్యలా? 2500 మంది పైగా, ఇప్పుడు ఈ మీడియా ద్వారా చెప్తున్నా, 2500 3000కి పైగా నారాయణలా చనిపోయారు. ఒక్క కేసు చూపి, సింగిల్ కేసు చూపి. అదే అయితే సామాన్యుడి మీద కేసు, పెద్ద పెద్ద విద్యా సంస్థల మీద కొట్టివేత. ఎట్లుంది అది? 10 లక్షలు 15 లక్షలకు ప్రాణం విలువ కడతావా? అది కొట్టేస్తున్నారు. అంటే వాళ్ళని ముందుకు అనేటటువంటి కేసులు అనేది లేకుండా చేస్తున్నారు ఇక్కడ. అయితే అటువంటి దాని మీద అప్లికేషన్ రద్దు చేయాలి. ఇచ్చేటటువంటి కంప్లైంట్ మీద ఆ మూట అధికారికి పోతుంది. ఒక కంప్లైంట్ నేను ఇస్తా, ఇచ్చేటప్పటికి అక్కడ నుంచి 10 లక్షల 20 లక్షల 50 లక్షల మూట వెళ్ళిపోతుంది. ఆ అధికారి చల్లబడతాడు, ఆ మంత్రి చల్లబడతాడు. దీనికోసమేనా? ప్రజాస్వామ్యమా ఇది? దాని అసామ్యమా? అంటే ఇక్కడే ఒక ప్రశ్న. గతంలో విద్యని ప్రైవేటు పరం చేసి ప్రభుత్వ స్కూళ్ళను మూయించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ హయాంలో చూసాం. ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ 1 ఇయర్లోనే ఇటు ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల విషయంలో, పాఠశాలల విషయంలో కూడా ప్రత్యేక చొరవ తీసుకుని రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా సందర్శించిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు బీసీ నాయకులు ఒంటెద్దు పోకండి ఫాలో అవుతున్నారు? అసలు ప్రభుత్వ అభివృద్ధిని అర్థం చేసుకోకుండా వీరు గత ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి వారికి లోబడిపోతున్నారనే ఒక అంశం ప్రధానంగా వస్తుంది. ఇది అర్ధరహత్యంగానే చూడాలా, వాస్తవంగా పరిగణించాలా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు అనేది గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్నది కాదు ఇక్కడ బేస్ అనేది. గత ప్రభుత్వం కూడా అన్యాయం చేసింది బీసీలకు, ఈ ప్రభుత్వం కూడా బీసీలకు అన్యాయం చేస్తుంది. గురుకులాలు ఎత్తేస్తుంటే అడ్డుకున్నది మేమే కదా. గురుకులాలు మొన్నటి దాకా కూడా గురుకులం లేకుండా చేస్తామని అంటే, గురుకులాల దగ్గరకు వచ్చేస్తే ముఖ్యమంత్రి గారు ఇది న్యాయం కాదని చెప్పేసి మళ్ళీ మేము పోరాటం చేసినాం కదా. పోరాటం చేస్తేనే కదా మళ్ళీ గురుకులాల దగ్గర రాకుండా, గురుకులాలు ఎత్తేస్తామని చెప్పిండు కదా, హాస్టల్స్ మొత్తం ఎత్తేస్తామని చెప్పిండు కదా. ఎత్తేస్తామంటే మేము ఊరుకున్నామా? బీసీల దగ్గరికి ఆషామాషి కాదు, బీసీల దగ్గర రావద్దు రేవంత్ రెడ్డి గారు. మేము పెట్టుకున్న గురుకులాలు ఇవి, మా పోరాటాలు ఇవి, మా కృష్ణన్న పోరాటం ఇది, మేము ఉద్యమాలు చేసినాం ఇది, ఇవన్నీ చేసి మేము పోరాటం పెట్టించుకుంటే మీరు ఎత్తేస్తామంటే అంత ఆషామాషి అనుకుంటున్నాం. ప్రజల తిరుగుబాటు వస్తుంది, మంత్రులను బయటికి వెళ్ళనీయం, ఎమ్మెల్యేలను ఇల్లు దాటనీయం అని చెప్పేసి వార్నింగ్ ఇస్తే తప్ప గురుకులాల దగ్గర రాలే. అయితే బీసీల పైన వివక్షత చానుంది. రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, మా పాలన మాది, మేము పాలిస్తాం, మేము రెడ్లం అని చెప్పేసి అన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? అది రెడ్లు అనేటటువంటిది పుట్ట ముందుకు తెలియకపోయా. మేము కేసీఆర్ని గతంలో అన్నాం, ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు కేసీఆర్కి 67 68 సంవత్సరాలు ఉన్నాయి. 68 సంవత్సరాలు క్షుణ్ణంగా ఏనండి. 68 సంవత్సరాలు మీకుంటే 69 సంవత్సరాల కింద మీరు లేరు, ఉన్నారా? 68 మీకుంటే 69 ఏళ్ళ కింద మీరు ఉన్నారా? భగవంతుడు నిండు 100 ఏళ్ళు ప్రసాదించాలి, ఇంకా 32 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాం, అంతేనా? 32 ఏళ్ళనా? 32 ఏళ్ళ తర్వాత మీరు ఉంటారా? నిండు 100 ఏళ్ళు బతికినా కూడా 32 ఏళ్ళ తర్వాత మీరు ఉండరు, 69 సంవత్సరాల క్రితం మీరు లేరు. ఎందుకండి ఇవంతా మాయ? ఈ మాయా జగన్నాథంలో ఇటువంటి మాయల ఎందుకు ఈర్ష్యాశ్వ రాగదేశాలు, పగలు పంతాలు మా మీద? ఎందుకోసం వచ్చినావు? అసెంబ్లీకి వచ్చినావు, గొప్ప వరం. నీకు తల్లికి ఇచ్చినటువంటి ఈ జన్మకు మీ అమ్మకు కాలు మొక్కి మీ అమ్మ రుణం తీర్చుకో. ఇంత గొప్ప జన్మ ఇచ్చిన నాకు ముఖ్యమంత్రి జన్మని, ప్రజలకు సేవ చేసేటటువంటి నీకు అవకాశం కలిగింది. ఎంతమందికి సేవ చేస్తే అంత ఇది ఉంటుంది. చుట్టుముట్టున్నటువంటి మన ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు వీళ్ళు కలిబొల్లి మాటలు వింటావా? నువ్వు ప్రజల్లోకి వచ్చి ప్రజల మాట వింటావా? మా మాట వినండి మీరు. మేమేం చేస్తే బాగుంటామో మా మాట వినండి. మేము చదువుకుంటే బాగుంటాం, ఆర్థికంగా అభివృద్ధి చెందితే బాగుంటాం, ఉద్యోగాలు చేస్తే బాగుంటాం, ఈ రకంగా చేస్తే మంచిగా ఉంటాం తప్ప మాకు ఒక లోన్స్ లేవు. లోన్లు ఉన్నాయా? ఇప్పటి వరకు బీసీ కార్పొరేషన్ అనేటటువంటిది లబ్బర్ స్టాంప్ కార్పొరేషన్ అయిపోయింది. స్టాంపులకు మిగిలిపోయి స్టాంపులు అక్కడ ఉన్నాయి, వెలవెలలాడిపోతున్నాయి. మీరు ఒక్కసారి బీసీ కార్పొరేషన్ కూడా సమీక్షించాలి. ఎక్కడ లోన్లు లేవు. యవ్వనికి ₹1,00,000 లోన్ లేదు, ఒక్కటి కూడా లేదు. సబ్సిడీ లేదు, ఏది లేదు. ఎక్కడ పోతుంది మా డబ్బంతా? మేము ఎందుకు కట్టాలి మీకు పన్నులు? మేము ఎందుకోసం కట్టాలి మీకు పన్నులు? మిమ్మల్ని ఎందుకు అసెంబ్లీకి పంపించాలి? మీకు ఎందుకు ఇజ్జితాలు ఇవ్వాలి? ఎవరికి పరిపాలించండి? ఇక మీరంతా అధికారులు మీ మాట వినాలే, మేము ఓట్లు వేసేటప్పుడు మేము మీ మాట వినాలి, అసెంబ్లీకి పోయినాక మీ పిల్లల మాట మీరు వింటారు. మీ భార్య మాటనే కదా. నాకు కావాలి ఈ బిల్డింగ్ కావాలంటే ఆ బిల్డింగ్ ఒక నెలలో కొనిపెడతాడు ఒక్కొక్క ఎమ్మెల్యే. మరి మా పరిస్థితి పూరుగుడు చేయి. మాకు డబల్ బెడ్రూమ్లు అన్నారు, డబల్ బెడ్రూమ్ లేవు పేదోళ్ళకు, ఇళ్ల పట్టాలు లేవు. హైదరాబాద్లో ఇళ్ళు ఉండాలంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. సింగిల్ బెడ్రూమ్ ఎంత తెలుసా హైదరాబాద్లో? సింగిల్ బెడ్రూమ్ 6,000 నుంచి 7,000 రూపాయలు. డబల్ బెడ్రూమ్ కావాలంటే 10,000 రూపాయలు.
ఇక బంజారాల్స్లో జూబ్లీస్లో ఉన్నటువంటి చేతులు ఎత్తి మొక్కాలి, వాళ్ళు ఎట్లుంటున్నారో ఏం తింటున్నారో తెలియదు. ఏ రకంగా బతుకుతాడు మనిషి? అన్ని వ్యవస్థ మొత్తం రూపుమాపడానికి ముఖ్యమంత్రి కావాలి. కక్షపూరితమైనటువంటి ఆలోచనలతోటి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉంటే సరిపోతుంది. కక్షపూరితం నువ్వు ఎన్నైనా మాట్లాడు. కానీ గతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డికి మార్పు జరగాలనేటటువంటి ఆలోచన చెప్తున్నాను. గతంలో నువ్వు యుద్ధం చేసినావు, నువ్వు గుర్రం ఎక్కిన తర్వాత నువ్వేం చేయాలి? సమగ్రంగా పరిపాలన చేయాలి, ప్రజల పక్షాన ఉండాలి, ఉద్యమకారులను పిలిపించుకోవాలి, మీకేం కావాలని అడగాలి. గతంలో గొంతుతోటి పాట పాడితే పాపం కేసీఆర్ గొంతుతోటి పాట పాడితే కళాకారులకు వేతనాలు ఇచ్చిండు. మరి మేము కూడా చెప్పినాం, ఉద్యమకారులకు కూడా వేతనాలు పెట్టండి అని చెప్పినాం. ఉద్యమకారులకు కూడా వేతనాలు ఇవ్వండి. దాదాపు 10,000 మందికి పైగా ఉన్నారు ఉద్యమకారులు రాష్ట్రం. అంతమంది ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది ఆ రోజు. ఎందుకు రావట్లేదు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి? మరి ప్రతిపక్షంగా అన్యాయం జరుగుతుందని ఎవరికి? జాతి కేసీఆర్ ఫ్యామిలీకా? కేసీఆర్ జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పి అసెంబ్లీలో ఏం మాట్లాడాలి? ఏ జాతికి అన్యాయం జరుగుతుందని అంటున్నారు? అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, ఓట్లేసిన ఓటర్లకు ప్రతి ఒక్కరికి అనుకున్న విధంగా జరుగుతలేదు. హట్ అయిపోయి కూర్చున్నాడేమో. అంటే ఆయన ఉన్నాయి కదా కొన్ని ఫామ్ హౌస్లకి వెళ్ళి రావలేదంటే ఉట్టిగా నేను కూర్చోలేదు కదా. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు. అప్పుడు జరిగినటువంటి అన్యాయం 1 ఇయర్ పాలనలో జరుగుతుందని చెప్పేసి ఒక ముద్ర వేస్తున్నారు. 10 ఏళ్ళ అభివృద్ధిలో ఏం చేసిండు దళితులకి కేసీఆర్ అనేది ఒక ప్రశ్న. 1 ఇయర్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి అధికారం ఇచ్చినప్పుడు ప్రతిపక్షంగా కూడా అంతే హోదా ఉంటుంది. మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి పోరాడలేకపోతున్నారు కేసీఆర్ అనేది కూడా ప్రజల్లో ఒక పెద్ద క్వశ్చన్. దీన్ని ఎట్లా సమర్థిస్తుంది బీసీ సమాజం? మరి నేను గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు విమర్శించుకోవడానికి ఒక హద్దుబద్దు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు నోటికి ఎట్లొస్తే అట్లా మాట్లాడుతున్నారు. మాట్లాడడంతో ఫట్టుమని పెద్ద మనిషి ఆయన మొదలే ఆరోగ్యం జరబాలేదు. అంటే కేసీఆర్ మాట్లాడలేదా గతంలో? మాట్లాడిన దాంట్లో ఆయన అర్థం ఉంది. పనులు కూడా ఇంకొకటి ఆయనకు కూడా బుద్ధి చెప్పిండ్రు జనం కూడా. ఎట్లా జనాలని గతంలో రాజశేఖర రెడ్డి లాగా ప్రజా దర్బార్ ఎందుకు పెట్టలేవు, నిన్ను కలవడానికి ఎందుకు అవకాశం ఇస్తలేవు, మమ్మల్ని కలవడానికి నీకు నొప్పి అయిందా, నిన్ను ఏడుంచాలని ఆడ ఉంచుతామని ఫామ్ హౌస్లో ఉంచారు. ఏ లెక్క కలెక్క మాట్లాడుకుందాం. మళ్ళీ ఆయన ఫామ్ హౌస్లో ఉంచారు. మళ్ళీ ఇట్లాంటి మాటలు నేను మాట్లాడిన నోరుజారి. మరి నీవు కూడా ఏమైనా మాట్లాడగలవు, అసెంబ్లీలో మొదలే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్ గారు మీరు ఎందుకు వస్తలేరు అని గౌరవంగా పిలుచుకునేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన చేసిన తప్పులు, ఈయన చేసిన తప్పులు అసెంబ్లీలో ఎండగట్టుకుంటే ఒకరికొకరు కొట్లాడితే ప్రజలకే కదా జరిగింది అన్యాయం. గతంలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా గతంలో మా కొట్లాడడం వల్ల ప్రజలకు అన్యాయం జరగద్దు అనేటటువంటి మంచి ఉద్దేశంతో ఉండొచ్చు. చెప్పడానికి నేను గతంలో చేసినటువంటి అన్యాయాన్ని నన్ను ఎండగడతారా అనేటటువంటి ఆలోచన ఉండొచ్చు. రకరకాల ఆలోచనలు ఉంటాయి వాళ్ళకు. ఎందుకంటే టీఆర్ఎస్ అనేటటువంటిది నిజంగా కూడా కీలకమే. పట్టు వదలలే కేసీఆర్. ఎట్లా అంటే ఒక పసిపిల్లగానికి 100 రూపాయలు ఇస్తే 10 సార్లు చూస్తాం. షాప్ దాకా 10 సార్లు చూసి పిల్లగాడు 100 రూపాయలు కొండపోయి 10 రూపాయల వస్తువు తెచ్చి 90 రూపాయలు తెచ్చిండో లేదని చెప్పేసి పిల్లగాన్ని చూడకుండా ముందు 90 రూపాయలు ఎంచుకుంటారు. అంటే ఇలా అటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద తెలంగాణను కూడా తన చేతుల్లో పెట్టుకొని తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రాణమన్న వదులుతా కానీ పట్టు వదలనని చెప్పేసి తెలంగాణను సాధించుకుని వచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇలా చావు నోట్ల పోయొచ్చు, చెప్పుకోవాలంటే చావు నోట్ల పోయొచ్చు. ఆయనతో పాటు ఎంతోమంది అమరవీరులు, ఎంతోమంది త్యాగాలు జరిగినాయి. కానీ ఒక పెద్ద మనిషిగా ఆయన కూడా దీక్ష చేసిండు. ఇలా మందకృష్ణ అన్న కూడా వెళ్ళి ఆయనకు నిమ్మరసం ఇవ్వడం జరిగింది. బీసీ దళిత బహుజనులు అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీల మద్దతుకు కోరుకున్నాడు. అందరూ మా మద్దతు కోరుకొని ఆయన ఇదైంది. ఇందులో కేసీఆర్ దీక్ష చేయాలనేటటువంటి ఆలోచన కూడా విత్ పేపర్ కటింగ్ కూడా చూపిస్తాను నీకు. కేసీఆర్ గారు మీరు దీక్ష చేయండి, అందరితో పాటు మీరు కూడా పోరాటం చేయండి అని చెప్పేసి సలహా సూచనలు ఇచ్చింది కూడా మేమే. మా సంఘం నుంచి నేను అలాంటిది కోరుకున్నా, చేసిండు, గెలిచిండు. ఇలా పట్టు వదలలే. చాలా మంది ప్రలోభాలకు లోపడతారు. ఇప్పుడు ఉన్నటువంటి మీరు అన్నారు చిన్న చిన్న దాంట్లకే ఇబ్బంది పడుతున్నారు, అమ్ముడబోతున్నారని. మరి రాష్ట్రాన్ని సాధించడానికి ఆయన అమ్ముడబోలే కదా. అదే రాష్ట్రంలో కదా సెకండ్ ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి. మరి రాష్ట్రం సాధించకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యేటోడేనా? తెలంగాణ రాష్ట్రం అనే ఇల్లు, ఆ ఇంట్లో రెండో యజమానిగా ఎవరున్నారు ఇప్పుడు? రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి ఇల్లు సాధించింది ఎవరు? ఒళ్ళు మొత్తం రోడ్డు మీద వాడేసి ఎన్నో కథలు చేసి ఎన్నో ఇబ్బందులు పడి అంత పెద్ద ఇల్లు సాధించుకున్నటువంటి వ్యక్తిని మనం తృణపాయంగా కూడా ప్రజలు మర్చిపోవడం అనేటటువంటిది కూడా ప్రజలది కరెక్ట్ కాదు. పాలన కోసం ఎవరు త్యాగం చేస్తున్నారు అనేటటువంటిది ముఖ్యం.
పాలనలో కూడా నాణ్యత ఉండాలి, క్వాలిటీ ఉండాలి, విమర్శలు అనేటటువంటిది ఉండకూడదు, విమర్శలకు తావియద్దు. నువ్వు తిట్టుకోవడానికి బయట మాట్లాడుకో, అసెంబ్లీలో పాలించడానికి అసెంబ్లీకి వెళ్ళు. నా ఉద్దేశం అది. పాలించడానికే మంచి ఉద్దేశంతో అసెంబ్లీకి వెళ్ళాలి. పవిత్రమైనటువంటిది అసెంబ్లీ. అక్కడ అసెంబ్లీలు అందరూ చూస్తుంటారు. అక్కడ నా ఒక్కరి గురించి, నా గురించి ఎవరు మాట్లాడతలేరని రాష్ట్రం అంతా కూడై కూస్తారు. అసెంబ్లీలో మాట్లాడుతుంటే టీవీలు బంద్ చేస్తారు. చూడండి, మీరు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఒక్క టీవీ రేటింగ్ చూసుకోండి, మీరు టీవీలు బంద్. ఎందుకంటే మా భవిష్యత్తు గురించి ఉండదు, ఎవరినో ఎండగట్టడానికే మాట్లాడుతున్నారు అనేటటువంటి. అదే రకంగా బీసీలు కూడా ఎక్కడ అమ్ముడబోయేటటువంటి పరిస్థితి ఉండదు. బీసీలు పోరాటం చేసేది అట్టడుగున్నటువంటి బడుగు బలహీన వర్గాలు అందరి కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, కులాలకు, మతాలకు, రాజకీయాలకు అన్నిటికి కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖంగా, సంతోషంగా, క్షేమంగా ఉండాలనేటటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరయ్యారంటే అది బీసీ నాయకులు మాత్రం. ఓకే, రైట్. మీరు గతంలో సర్పంచ్గా కూడా పోటీ చేసి గెలిచారు, పాలన కూడా సాగించారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా మీరు పోటీ చేస్తారు. అంటే దీన్ని బట్టి మీరు రాజకీయంగా ఇటు అట్టడుగు వర్గాల్లో అనేక అంశాలను చూశారు. అసలు ఎట్లాంటి ఆర్థిక అసమానతలు, సవాళ్ళను చూశారు ప్రజల్లో? అంటే సమాజంలో చేసినటువంటి సేవను తక్షణమే గుర్తించకపోవడం అనేటటువంటిది బాధాకరమైన విషయం. ఇప్పుడు నేను కూడా దాదాపు 27-28 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తున్నా కదా. నేను ఏ కూలీనాలు చేసుకున్నా కూడా, నేనేం పని చేసినా కూడా దాదాపు కోట్ల రూపాయలు ఎదిగేటోండి. కోట్లు కాదు శాశ్వతమని ప్రజాసేవ చేస్తున్నా. ప్రజాసేవ చేస్తున్నటువంటి తరుణాన్ని ప్రజలు గుర్తించారు. చిన్న గ్రామం గుర్తించింది, నా ఊరు పిలిచిండ్రు. పిలిచిన తర్వాత నామినేషన్ వేసిన. అది జనరల్ సీటు, మా ఊర్లో జనరల్ సీట్లో నామినేషన్ వేసిన. వాళ్ళ మధ్య మంచినీళ్ళు కూడా తాగకుండా మాకు ఎక్కడికి వెళ్ళినా మా ఎంబడి ఉన్నాడు మా అన్న రామ్కోట్ అన్న అనేటటువంటి ఆలోచనతోటి వాళ్ళు నాకు ఓట్లు వేసారు. ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఓట్లు వేసారు, గెలిపించారు. నాకు ఆ గ్రామంలో గెలిపించడంతో నాకు ఊర్లో ఇల్లు కూడా లేదు, పాత మిద్య ఉండే, అది కూలిపోయిన తర్వాత సర్పంచ్ అయింది, చిన్న రేకుల రూమ్ వేసుకున్నాను. చాలామంది అడిగారు, అన్న అందరికేమో బిల్డింగ్లు అవి ఇవి బంగ్లాలు కట్టుకుంటారు సర్పంచ్ అయిన తర్వాత, భూములు వస్తాయి, బంగారం వస్తుంది, మరి నువ్వేందన్న చిన్న రేకుల రూమ్ వేసుకుంటున్నావు అని అంటే, నేను మామూలు ఆర్డినరీ పర్సన్ కంటే నేను సామాన్యమైనటువంటి జీవితం నాదని చెప్పిన. నాయకుడు కదన్నా అంటే నాయకుడిని కానీ ఆర్థికంగా మాత్రం సామాన్యుడు 500 రూపాయలు, వాళ్ళ భార్య 500 రూపాయలు, 1000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. నేను ప్రజాసేవ చేస్తున్నాను, నాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, నేను సామాన్యుని కంటే పేదవాడినే కాదా అని చెప్పేసి ఊళ్ళో ప్రూవ్ చేసిన. ఇంకోటి, ఎక్కడ కూడా నేను అన్యాయం చేయలేదు. మా గ్రామంలో మీరు వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా అడగండి, ఎక్కడ ఏ కబ్జాలు కానీ ఎలాంటిది ఇది చేయలేదు. నిజాయితీగా పరిపాలన చేసిన. ఆ నిజాయితీని కాన్స్టిట్యున్సీ కూడా పంచిన. ఒక తల్లి పిల్ల బిడ్డ సంరక్షణ ఏ రకంగా అయితే ఉంటుందో అవన్నీ నాకు తెలిసిన వాడిని. ఆ గ్రామానికి నేను ఒక సర్పంచ్ని, అది ఒక బిడ్డ మాదిరిగా నా గ్రామము, ఆ తల్లి మాదిరిగా నేను సేవ చేసిన. అన్ని గ్రామంలో కూడా ఇదే రకంగా సేవ చేస్తా అని చెప్పేసి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా నా ఒక ఉపన్యాసాన్ని ఇచ్చిన. 3396 ఓట్లు వచ్చింది. నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి, ఇది కూడా ప్రశ్న వచ్చింది. ఎవరికి ఇవ్వాలి అంటే రామ్కోటికి ఇవ్వాలి. ఒక మీలాగా విలేకరు మాట్లాడింది. ఎట్లా ఇవ్వాలంటే విలేకరు చెప్పిన విషయం ఏంటంటే, సీతమ్మకు దాదాపు, సీతమ్మ ఉంది కదా అక్కడ టీడీపీ నుంచి చేసినటువంటి వాళ్లకు 25,000 ఓట్లు వస్తే, అదే రామ్కోటికి ఇచ్చేస్తే 3,396 ఓట్లు యాడ్ అవుతాయి. అంటే అప్పుడు 28,396 ఓట్లు వస్తుండే. ఎందుకంటే పార్టీ ముఖం చూసుకొని నీకు ఓట్లు వేసారు, ప్రజలను ఆయన ముఖం చూసి ప్రజలు ఓట్లు వేసారు. అంటే ఇండిపెండెంట్గా ఓట్లు వేసినటువంటి వ్యక్తికి అదే టికెట్ ఇచ్చేస్తే ఇంత ఓటు అనేది పెరిగిపోతుండే. కాంగ్రెస్ వాళ్ళది 50,000 వచ్చేస్తే 53,000 వస్తుండే ఎన్నికిస్తే. టీఆర్ఎస్ వాళ్ళు 60,000 ఓట్లు వచ్చేస్తే 63,000 ఓట్లు వస్తున్నాయి ఎన్నికిస్తే అనేటటువంటిది ఆలోచన అప్పటికి వచ్చేసింది. వాళ్ళకి ఆలోచన వచ్చేసింది. ఇండిపెండెంట్గా వచ్చినటువంటి ఓట్లు ఇండిపెండెంట్గా ఉంటాయి, పార్టీ నుంచి వచ్చినటువంటి ఓట్లు దీనికి యాడ్ చేసుకుంటే ఇంకా ఓటు రేటు పెరిగినట్టే కదా. ఇంకోటి, నాకు వచ్చినటువంటి ఓటు బ్యాంక్ వరకే చూసుకోవద్దు. నా ఒక ఉపన్యాసానికి రామ్కోటి ఎట్లయినా ఇండిపెండెంట్గా ఉన్నాడు, ఓటు వేసినా గెలుస్తాడో ఓడిపోతాడో అని చెప్పి కొన్ని ఓట్లు మ్యాక్సిమం 20,000-25,000 30,000 ఓట్లు చీలి ప్రతిపక్షం నుంచి, ప్రజాపక్షం నుంచి, మన అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి పడేటటువంటి ఆలోచన వచ్చింది. అట్లాంటి శ్రమించిన, అట్లాంటి కష్టపడ్డాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అన్న ఉన్నాడు, పోరాడతాడు. కాలేజీల పైన అనేక, విజ్ఞాన కాలేజీ, రత్తయ్య కాలేజీ హైత్నగర్లో ఉంటుంది కదా, పోరాటం చేసి
వరలక్ష్మి అనే ఒక అమ్మాయి ఎస్సీ అమ్మాయికి రియంబర్స్మెంట్ ఉన్నప్పటికీ ఆమెను అవమానపరిస్తే ఆమె కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. సెన్సేషన్ అయింది, పెద్ద ఇష్యూ అయింది. నువ్వు ఆత్మహత్యకు గురి అయినటువంటి ఈ కాలేజీని అని హరికట్టి మొత్తం కాలేజీని మొత్తం ధ్వంసం చేసిన. భువనగిరి జైలుకు పోయినా. ఓకే, భువనగిరి జైలుకు పోతే అప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి తప్పైందని ఒప్పుకున్నాక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసు కొట్టేసుకోవడం జరిగింది. అట్లా అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల ప్రెసిడెంట్లు వాళ్ళందరూ కూడా వచ్చేసి నన్ను నిడిపేయడం జరిగింది. ఉద్యమకారుడు ఆ రకంగా అట్లాంటి ఉద్యమాలు చేసినాం. అల్లటప్ప ఆషామాషి ఉద్యమాలు, 5 నిమిషాలకు మార్పు చెందేటటువంటి ఉద్యమాలు చేయలేము. చాలా సుదీర్ఘంగా ఉద్యమాలు చేసినాం. పోరాటం ప్రజల గుండెలకు వెళ్ళిపోయేటటువంటి ఉద్యమాలు చేసినాం. దాని సమయం వచ్చినప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోతుంది తప్ప దేనికైనా సరే ఒక సమయం రావాలి. హరిశ్చంద్రుడు కూడా దాని సమయం వచ్చిన తర్వాతనే చరిత్రకు వచ్చింది ఆయనది. అంతవరకు భార్య, పిల్లలు, బంధువు, మిత్రులు ప్రతి ఒక్కరిని కూడా అంచెలంచెలుగా ఎన్ని పరీక్షలు వచ్చినా తట్టుకోగలిగిన కానీ ధర్మాన్ని వదులుకోలేడు ఆయన. అటువంటి ధర్మాన్ని వదులుకోనందుకే సత్యహరిశ్చంద్రుడు చరిత్రలో నిలిచిపోయాడు. అదే ఆర్ కృష్ణ దగ్గర కూడా కీలకంగా అల్లంపల్లి రామకోట అనేటటువంటి నీతి, నిజాయితీ, నిబద్ధతతోటే సత్యహరిశ్చంద్రుడిలాగా పనిచేస్తున్న కృష్ణ అడుగుజాడల్లో ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తా ఉన్నాను. 2 రాష్ట్రాలకు నేను అధ్యక్షుడిని. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత నేను తెలంగాణ రాష్ట్రం వరకు అని చెప్పేసి నేను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నాను. సో నెక్స్ట్ ఏదైతే ఇక ముందు ఇటు రాష్ట్ర సంక్షేమ సంఘం బీసీకి సంబంధించి వారి అభివృద్ధి కోసం ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది, అటు కేంద్రంతో కానీ ఇటు రాష్ట్రంతో కానీ ఎట్లా ముందుకెళ్తారు? బీసీలను ఏ రాజకీయ పార్టీ అయితే భుజస్కంధాల మీద మోస్తుందో అదే పార్టీకి అది ఏదన్నా పార్టీ కానీ ఇప్పుడు అంతిమంగా మేము చెప్పేది అదే. బీసీలను మోసే పార్టీ, బీసీలకు మేము పెద్దపీట ఇస్తామనేటటువంటి పార్టీ, బీసీలను మేము రక్షించుకుంటామనేటటువంటి పార్టీ, బీసీలకు అనేక స్కీములు ఇస్తామనేటటువంటి పార్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేస్తామనేటటువంటి పార్టీ, బీసీలకు అన్ని రకాలుగా మేము ఏదైతే ఉందో ఆర్థిక, సామాజిక, రాజకీయంగా కూడా మీకు అవకాశాలు ఇస్తామనేటటువంటి పార్టీకి. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం మేము పనిచేస్తాం కాబట్టి బీసీలను ఎత్తుకునేటటువంటి పార్టీ కోసం మేము పనిచేస్తాం. ఎందుకంటే నిజంగా నీకు కన్నతల్లి లాంటి గుణం ఉంటే నువ్వు మమ్మల్ని ఎత్తుకుంటావు. కన్నతల్లి లాంటి గుణం లేకుండా నీకు ఉందంటే కాళ్ళ కింద పడేసి తొక్కుతుంటావు. కాళ్ళ కింద పడేసేటటువంటి తొక్కేటోళ్ళకి మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం? అది ఏదేమైనా సరే మా బీసీలను ఎత్తుకునేటువంటి పార్టీకి మేము సపోర్ట్ చేస్తాం. బీసీలను ఎత్తుకునేటటువంటి పార్టీకి మేము అధికారం తీసుకొస్తాం, అధికారం ఇస్తాం. అట్లాంటి పార్టీకి మేము అధికారం ఇస్తాం. ఎందుకంటే ఇవాళ మేము రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా మమ్మల్ని బీసీల తొత్తులని పెట్టారు, బీసీల తొత్తులని చెప్పారు. అప్పుడు అన్నా మేము బీసీలకు ఎవరైతే ఆయన పెద్ద కుల పైన అంటే బీసీల పక్షాన వచ్చి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అమ్మాయిలకు హాస్టల్ వసతులు కల్పించి 290 హాస్టళ్లు పెట్టించి తక్షణమే ఇంత పెద్ద ఇది చేసినటువంటి ఆయనకు మేము విమర్శిస్తేనేమో బీసీలు కరెక్ట్ అయితే అట్లాంటి ముఖ్యమంత్రిగా ఉండి మేము విమర్శించకుండా ఆయన చేసినటువంటి పనులు ఆయనకు హర్షం వ్యక్తం చేసి కొన్ని లక్షల పాంప్లెంట్లు పంచి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసినందుకు 2008 మళ్ళీ ముఖ్యమంత్రి చేసినందుకు బీసీలను తిట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తిట్టినటువంటి వాడు కూడా మా సోదరుడే, మెచ్చుకున్నటువంటి కూడా మా సోదరుడే, కాదని అంటలేము ఇక్కడ. కానీ సోదరభావంలో మాత్రమే ఇక్కడ పని బీసీలకు ఎవరు చేస్తుర్రు వాళ్ళని ఇప్పుడు కూడా చరిత్ర మర్చిపోదు. పార్టీ ఏదైనా ఉండని, ఇప్పుడు నువ్వు ఒక షర్ట్ వేసుకుని నేను ఒక రకమైన షర్ట్ వేసుకున్నా, కానీ నువ్వు బీసీల కోసం పనిచేస్తున్నావు, నేను బీసీల కోసం పనిచేస్తున్నా, ప్రజలు గుర్తిస్తారు. అది దీంట్లో మార్పు కాదు, ఇందులో మార్పు చాలా వస్తాయి, ఇందులో ఎన్నెన్నో మార్పులు రాని, కానీ మన లోపల ఉన్నటువంటి ఏదైతే ఉందో అది బీసీల కోసం పదును పెట్టాలి, వెనకబడ్డటువంటి వాళ్ళ కోసం సేవ చేసేటటువంటి తత్వం రావాలనేటటువంటిది మన ఆలోచన. ఎందుకంటే పార్టీలు పగలు పంతాలు ఇంతకుముందు చెప్పినట్టు అధికారం రాకముందుకు ముఖ్యమంత్రి గారికి అదే చెప్తున్నా, ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్తున్నా. మీరు ప్రధానమంత్రి పోస్టులో ఉన్నారు, మీరు ముఖ్యమంత్రి పోస్టులో ఉన్నారు, బీసీలకు అన్యాయం చేయొద్దు. వెనకబడ్డటువంటి వాళ్ళు బీసీలు, 54% ఉన్నటువంటి వాళ్ళు బీసీలు. మా ఓట్లతోనే మీరు గద్దెనెక్కిర్రు, మా యొక్క ఓట్లతోనే మీకు ఇలా ముఖ్యమంత్రి పదవి వచ్చింది. అది మర్చిపోవద్దు, మూలాలు మర్చిపోవద్దు. ఎప్పుడైనా సరే మూలాలు మర్చిపోకుండా మా లోపల టాలెంట్ ఉంది, మేము చైతన్యమైన, మేము రెడ్డిలో మాకు భూములు ఉన్నాయి, బంగారం ఉంది, నగలు ఉన్నాయి, మాకు టాలెంట్ ఉంది, మాకు మైక్ ఉంది, మాకు మీడియా ఉందని చెప్పేసి పొంగిపోయినాం అనుకో, అది చాలా కాలం చూపిస్తుంది నీకు, కాలం చూపిస్తుంది నీకు. ప్రకృతి తక్కువ చేయదు. మొన్న కరోనా వచ్చింది, నీవు ఎన్ని కోట్లున్నా నిన్ను కలవకుండా చేసింది, ఎన్ని వేల కోట్లున్నా కానీ నిన్ను కలవకుండా చేసింది, నిన్ను ఇంటికే గిరిగీసింది, డోర్ వేసింది, తలుపేసింది, నీ భార్య ఒక రూమ్లో నీ భర్త ఒక రూమ్లో వండుకునేటటువంటి పరిస్థితి చేసింది. అది కాదా? అది ప్రకృతి సిద్ధాంతం కాదా? అక్కడ భగవంతుడు లేడా? అక్కడ దేవుడు లేడా? అందుకే
మిత్రమా, ఎప్పుడైనా సరే నేను ముఖ్యమంత్రి అనేటటువంటి విర్ర వీణం అనుకో, నీకు కూడా ఒకసారి కాలం చెప్తుంది. అందుకే నీకెప్పుడైతే అధికారం ఉందో నీవు చేసేటటువంటి సేవను ఫుల్ఫిల్ చేసుకో, న్యాయం జరుపు, ధర్మంగా నిలబడు. కనుక నీ ధర్మమే ధర్మం రక్షిత అన్నారు, కానీ ఆ ధర్మం నేను నిలబెడుతుంది. కానీ బీసీలను ఇంత గోసబెట్టి నీవు కులికినంత మాత్రాన తాత్కాలికమైనటువంటి ఆలోచన అది. నీవు అన్నం తింటావు, నేను అన్నం తింటా. కాకపోతే నువ్వు పప్పు కూరలతోటి, మటన్ చికెన్ తోటి, నాటుకోట్లతో నువ్వు తింటావు, ఏదో పప్పుచారో ఉన్నది లేదో మేము తింటాం. కానీ నీ జీవనం నా జీవనం సమానమే. అక్కడ కాదు అది. నీవు ఐఫైలో ఉన్నా కానీ మాతోటి మాత్రం నువ్వు అభివృద్ధి చెందినవన్న సంగతి మా అంతరాత్మలు అనేటటువంటిది ఉంటుంది. 54% ఉన్నటువంటి బీసీలకు మిగిలిపోయినటువంటిది ఇది. కనుక ఏ పార్టీ కూడా బీసీలకు ఒరిగింది ఏం లేదు. ఈ పార్టీకి మించి ఆ పార్టీ, ఆ పార్టీకి మించి ఈ పార్టీ కొట్లాడుతున్నాయి. కానీ జరిగింది బీసీలకు అన్యాయం జరిగింది. ఏ పార్టీలకు అన్యాయం జరిగింది? కాంగ్రెస్కి అన్యాయం జరిగిందా? టీఆర్ఎస్కి అన్యాయం జరిగిందా? బీసీలకు అన్యాయం జరిగిందా? ఒక పార్టీకి వదిలిపెట్టి ఇంకో పార్టీకి ఎందుకు ఓట్లేస్తున్నాం? మా వాళ్ళు అమాయకులు. ఏ పార్టీకి అన్యాయం జరగలే. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ బీసీలకే అన్యాయం జరుగుతుంది. మీరు ఇంపార్టెంట్ రాసి పెట్టవలసిన అవసరం. ఏ పార్టీ అన్న అధికారంలోకి రాని, అన్యాయం మాత్రం బీసీలకు అన్యాయం జరుగుతుంది. వేసేంత వరకు ఒక మాట, వేసిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నటువంటి వాళ్ళను మార్చలేము. అందుకే ఈ సమాజమే మారేటటువంటి సమయం వచ్చింది. పార్టీలు, రాజకీయ నాయకులు మారడం కాదు, రెడ్డి అనేటటువంటి పేరును కూడా మార్చుకుంటున్నారు. మీరు బాగా చూడండి, మీరు ఎక్కడైనా రైటింగ్లో రాస్తున్నారు, వాల్ పేపర్లల్లో, గోడ రైటింగ్లల్లో చూడండి, అక్కడ రెడ్డి అనే పదాన్ని తీసేస్తున్నారు అక్కడ. అంటే మనిషికి విసుకెక్కిపోయింది. అందుకే బీసీలను ఎవరైతే భుజస్కంధాల మీద మోస్తున్నారో, బీసీలను ఎవరైతే ఎత్తుకుంటున్నారో, బీసీలకు ఎవరైతే సాయం చేయాలని ముందుకొస్తున్నారో, బీసీలకు ఎవరైతే కంపెనీలు, ఫ్యాక్టరీలు, రకరకాల కులవృత్తులు రకరకాలుగా ఎవరైతే చేయాలనుకుంటున్నారో, వాళ్ళ అభివృద్ధి కోరుకోవాలని ఎట్లా అనుకుంటున్నారు? మన భారతదేశం అభివృద్ధి అంటే ఏంటి? భారతదేశం అభివృద్ధి అంటే ప్రజాభివృద్ధి. వంతెనలు కట్టి, బ్రిడ్జిలు కట్టి, రోడ్లు నున్నగా చేసి, రోడ్లు ఉడిపించేసి, ఐఫై అసెంబ్లీ, ఐఫై పార్లమెంట్ కట్టేస్తే ప్రజాభివృద్ధి జరగదు. ఇక్కడ ప్రజల అభివృద్ధి జరిగి వాడు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, వ్యాపార రంగాలలో ముందున్నప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అప్పుడు అభివృద్ధి చెందుతుంది తప్ప అటువంటి దానికి ఎవరైతే సహకరిస్తారో, ఏ పార్టీ ముందుకు వస్తుందో, ఏ పార్టీ చరిత్రాత్మకంగా నిలబడాలనుకుంటుందో అటువంటి పార్టీకే బీసీలు ఓట్లేస్తారు. బేషరతుగా ఈసారి బీసీల రాజ్యం వస్తుంది. బేషరతుగా ఈసారి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఓకే అన్న, మా పొలిటికల్స్ టీంతో ఇటు ప్రజలతో కూడా అనేక విషయాలు పంచుకున్నారు. బీసీల నినాదంతో మీరు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా మీరు సమాజంలో బీసీలు అభివృద్ధి చెందాలి, మీరు కూడా ఒక మంచి ప్రజానాయకుడిగా ప్రజలకు ఎన్నో సేవలు చేయాలని మా పొలిటికల్స్ టీం కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూశారు కదా, బీసీ సమాజం ఏదైతే ఉందో వివక్షతకు గురైంది. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా చొరవ తీసుకొని వారి అభివృద్ధి కోసం ముందడుగు వేయాలి. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు కానీ, వారి హక్కుల విషయంలో కానివ్వండి, ఇటు రాజ్య అధికారాన్ని విషయంలో కానీ ఖచ్చితంగా వారిని అభివృద్ధి చెందించాల్సిన బాధ్యత ఇటు భారతదేశం మీద ఉంది. భారతదేశం అంటే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడిగా పోరాటం చేస్తేనే ఇది సమిష్టి కృషిగా ముందుకెళ్తుంది. ఖచ్చితంగా అధిక శాతం ఉన్న బీసీలని అభివృద్ధి చెందించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది కనుక ఖచ్చితంగా వారి అభివృద్ధి కోసం మీరు కార్యాచరణ రూపొందించండి అని చెప్పేసి కూడా ఇటు అల్లంపల్లి రామ్కోటి గారు మనతో పంచుకోవడం జరిగింది. ఆయన కోరుకున్నట్టుగానే ఖచ్చితంగా కూడా ఇటు తెలంగాణ కానీ అంటే దేశవ్యాప్తంగా కూడా బీసీలు అభివృద్ధి చెందాలని పొలిటికల్స్ టీం కూడా కోరుకుంటుంది. సో మరో పొలిటీషియన్తో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.